నమస్కారం దవాయ నమ. రావణాది నిహంతారం బ్రహ్మరుద్రాదిసేవితం సీతాదేవీయుతం యౌద్ధే రామం ధ్యాయేత్ హృదంబుజే. నిన్నటి రోజు రామచంద్ర ప్రభు దర్భ మీద శయనించారు. ఒకటి కాదు, రెండు కాదు, 3 రోజుల పాటు. సముద్రుడనేటటువంటి వాడు అనుగ్రహిస్తాడా లేదా అని చూశారు. విభీషణుడి యొక్క సలహా చేత సముద్రం అనేటటువంటిది దాటాలి అంటే, లంకకి చేరాలి అంటే వానరులందరూ కూడా ఈ యొక్క మహోదధిని దాటడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. దీనికి సేతువు వినా మరొక మార్గం లేదని అన్నారు. సేతువు లేకపోతే ఇక్కడి నుంచి మనం సైన్యాన్ని అవతలకి తీసుకువెళ్ళలేం, లంకని జయించలేం. ఇది అసురుల యొక్క రాజ్యం. ఇక్కడ అందరూ నరరూపరాక్షసులు ఉంటారు. దేవతలకి కూడా దుర్భేద్యమైనటువంటిది. వన జల స్థల దుర్గముల చేత, గిరి దుర్గముల చేత ఇది భాసిల్లుతూ ఉంటుంది అని చెప్పాడు. విభీషణ శరణాగతి అయిన తరువాత, విభీషణుడికి పట్టాభిషేకమైన తరువాత రామచంద్ర ప్రభు ఇక సముద్రుణ్ణి ప్రార్థించారు. ఎంతసేపటికి సముద్రుడు రాకపోయేసరికి అవతలవాడిలో ఉన్న సుగుణాలు చులకనగా కనిపిస్తాయ్యా, దుర్గుణాలు కలిగినటువంటి వాడికి. ఈరోజు నన్ను చాలా చులకన చేసి చూశాడు సముద్రుడు, అందువల్లే అతడు రావట్లేదు నేను ఎంత ప్రార్థన చేసినా అని ఆ శరాన్ని సంధించి బాణాన్ని విడిచిపెట్టగానే అల్లకల్లోలమైంది జలది అంతా కూడా. అయినా సరే అతడు వెనక్కి వెళ్ళాడు తప్ప సమాధానం ఇవ్వకపోయేసరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. తతో మధ్యాత్ సముద్రస్య సాగరః స్వయముస్థితః ఉదయం హి మహాశైలాత్ మేరోరివ దివాకరః. ఆ జలది సముద్రం మధ్యలో నుండి, సముద్ర అధిష్టాన దేవత సముద్రుడు మేరు పర్వత సంకాసంలాగా కనిపిస్తున్నాడు. ఉదయిస్తున్న సూర్యుడి వల్లే భాసిల్లుతున్నాడు. అలాంటి సముద్రుడు ఒక్కసారి పైకి లేచాడు. చూడండి, పడగలు విప్పిన సర్పాల్లాగా ఆ సర్పాలన్నింటినీ ధరించాడుట. వైడూర్యంలాగా మెరిసిపోతున్నట్ట, శ్యామవర్ణంతో తేజరిల్లుతున్నట్ట, బంగారపు ఆభరణాలు ధరించాటండి, ఎర్రని మాలికలు వస్త్రములు ధరించాడు. శిరస్సు మీద పుష్పములతో కూడిన పూలదండని ఒకదాన్ని వేసుకున్నాడు. రత్నములతో పొదగబడినటువంటి మేలిమి బంగారపు ఆభరణాలతో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. నమస్కారం చేశాడు రామచంద్ర ప్రభువుకి. రామ, పృథివీ వాయురాకాశం ఆపో జ్యోతిశ్చ రాఘవ స్వభావే సౌమ్య తిష్టంతి శాశ్వతం మార్గమాశ్రితాః. భూమి, వాయువు, ఆకాశము, జలం, అగ్ని అనేటటువంటి పంచమహాభూతములు కూడా శాశ్వతమైన పద్ధతులన్నింటినీ అనుసరించి తమ తమ స్వభావాల్ని ప్రవర్తింపజేస్తూ ఉంటాయి. వాటికి అలా ఉండడమే స్వభావం. అయితే మరి నా స్వభావం, ఒక సముద్రుడిగా నా స్వభావం ఎలా ఉంటుంది? లోతుగా, విస్తారంగా ఉంటుంది, దాటడానికి వీలు లేకుండా ఉంటుంది. నా స్వభావాన్ని నేను మార్చుకోలేనయ్యా, విరుద్ధంగా నేను ప్రవర్తించను. నా కామాన్, నా లోభద్యాత్, నా భయాత్ పార్థివాత్మజ గ్రాహణ క్రాకుల జలం స్తంభయేయం కదంచన. సర్పములతో, మొసళ్లతో అల్లకల్లోలంగా ఉండేటటువంటి ఈ యొక్క జలములని, ఈ సముద్రాన్ని ధనం వల్ల కానీ, లోభం వల్ల కానీ, దండన వల్ల కానీ ఏ విధంగా కూడా నేను స్తంభింప చేయలేను. ఇది నా యొక్క స్వభావము. విదాస్యే రామ ఏనా అపి విషహిష్యే యహాం తథా గ్రహాణ ప్రహరిష్యంతి యావత్ సేనా తరిష్యతి.
రావణాసురుడు అనేటటువంటి వాడు బలగర్వం చేత, తపస్సు చేత వాడు పంచభూతాలని లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయ్యా, నువ్వు పరమాత్మకి, పరమాత్మ ఏ విధమైనటువంటి ఆ చర్యల్ని పూనుకున్నాడో వాటిని తలదాల్చి ప్రవర్తించడం మా కర్తవ్యం. అందుకనే లింగ పురాణంలో వ్యాసుల వారు చెప్తారు, అగ్నిహోత్రుడైనా, వాయువైనా, జలమైనా, లేకపోతే ఆకాశమైనా, భూమైనా, సముద్రములైనా సరే ఈశ్వర శాసనాన్ని అతిక్రమించవు అంటాడు. సంజీవనం సమస్తస్య సలిలం జనకాత్మజ భవ ఇచ్చుచ్యుతే మూర్తి భవస్య పరమాత్మ హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్సైవ శాసనాత్. ఈశ్వర శాసనాన్ని తలదాల్చి ప్రవర్తిస్తాయి పంచభూతములన్నీ కూడా. వాటికి విరుద్ధంగా ప్రవర్తించమన్నాడు రావణాసురుడు. కాబట్టి రావణాసురుడు అలాంటి గర్వాన్ని పొందాడయ్యా. కానీ మా స్వభావము రీత్యా మా చర్యల్ని, మా ప్రవర్తనని, మా యొక్క స్వభావాన్ని ధనం వల్ల కానీ, లోభం వల్ల కానీ, దండన వల్ల కానీ మేము మార్చుకోలేము. రమా, అన్నీ తెలిసిన వాడివి నువ్వు, కాబట్టి నేను ఒక సహాయం మాత్రం నేను చేయగలను అన్నాడు. ఏమిటిట? నువ్వు వెళ్ళడానికి వీలుగా నేను దారిని మాత్రం ఏర్పాటు చేయగలను. వానరాలు ఈ జలాన్ని దాటడానికి అనువుగా నేను సహించి ఉంటాను. సైన్యములు సముద్రాన్ని దాటి వెళ్ళేంతవరకు కూడా జలజంతువులు అనేటటువంటివి ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క సేతువుని ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. విల్లు ఎక్కుపెట్టే ఉన్నాడు రామచంద్ర ప్రభు చేతిలో, అలా విల్లు ఎక్కుపెట్టబడే ఉంది. ఏమయ్యా నదీపతి, సముద్ర, నా బాణము దివ్యమైనది కదా, తిరుగులేనిది కదా, దీన్ని ఏ ప్రదేశంలో ప్రయోగించాలో నువ్వే చెప్పమన్నాడు. రామస్య వచనం శ్రుత్వా తం దృష్ట్వా మహాశరం మహోదధిర్మహాతేజ రాఘవం వాక్యమబ్రవీత్. వెంటనే రాముడు అడిగిన ప్రశ్నకి సముద్రుడు సమాధానం చెప్తున్నాడు. ఉత్తరేణ అవకాశో అస్తి కశ్చిత్ పుణ్యతమో మమ ద్రుమకుల్య ఇతి ఖ్యాతో లోకే ఖ్యాతో యథా భవాన్. రామ, ఇక్కడి నుండి ఉత్తర దిశ వైపు ద్రుమకుల్యము అనేటటువంటి ఒక పేరు కలిగినటువంటి ప్రదేశం ఉన్నది. అది చాలా అందచందాలకి నెలవు. అక్కడ ఉగ్రదర్శన కర్మాణో బహవస్తత్ర దస్యవ అభీర ప్రముఖ పాపా పిబంతి సలిలం మమ. అక్కడ అభీరులు అనేటటువంటి కొండజాతికి సంబంధించినటువంటి తెగవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు దారి దోపిడీలు చేసేటటువంటి దొంగలు. వాళ్ళు మహాపాపాలన్నీ ఆచరించారు. వాళ్ళు మా జలాల్లోకి వచ్చిన, నా జలాల్లో స్నానం చేయడం వల్ల, నా జలాల్ని వాళ్ళు పానం చేయడం వల్ల, నా జలాల్ని వాళ్ళు స్పృశించడం వల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. అందుకనే జలములు కూడా, నదీ నదములు కూడా, సముద్రుడు కూడా పాపాత్ముల్ని భరించలేడండి. అందుకనే నదులన్నీ కూడా ఆ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకోవాలి అంటే ఎవరైనా పుణ్యాత్ముడు, మహాత్ముడు వచ్చి నా నదిలో స్నానం చేస్తాడా అని ఎదురు చూస్తాయిట. ఎందుకు చూడడం? వీళ్ళు మన పాపాలన్నింటినీ కూడా పట్టుకుంటున్నాయి. మరి అవి శుద్ధం అవ్వాలంటే ఒక పరమ భాగవతోత్తముడు, పుణ్యాత్ముడు రావాలి అందులో స్నానం చేయడానికి. అందువల్ల రామ, ఆ పాపాత్ముల యొక్క స్పర్శని నేను భరించలేకపోతున్నాను. నీ యొక్క బాణాన్ని వాళ్ళ మీదకి ప్రయోగించు, ఆ ప్రదేశం మీదకి ప్రయోగించు అని చెప్పాడు. చూడండి, తస్య తద్వచనం శ్రుత్వా సాగరస్యాచ రాఘవ ముమోచితం చరం దీప్తం వీర సాగరదర్శన. వెంటనే ఆ బాణాన్ని, అమోఘమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఆ యొక్క ద్రుమకుల్యము అనేటటువంటి ప్రదేశం మీద విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టగానే ననాద చతధా తత్ర వసుధా శల్యపీడిత తస్మాత్ వ్రణముఖాత్ తోయం ఉత్పపాత రసాతలాత్. ఒక పెద్ద గొయ్యని ఏర్పాటు చేసింది ఈ బాణం. వెళ్ళక్కడ ఎక్కడ దాకా పోయింది ఈ బాణం? రసాతలం దాకా పోయింది. ఆ నీటిలోంచి నీరంతా, ఆ గుంటలో నుంచి నీరంతా ఉబికిందన్నాడు పైకి వాల్మీకి.
ఉబికి పెద్ద గుంట ఏర్పడి అది చిన్న సముద్రమా అన్నట్లుగా కనిపించింది ఆ గొయ్య. అంత దెబ్బ వేసింది. అందువల్ల ఆ గోతి నుండి జలాలన్నీ పైకి ఎగజిమ్మాయి. ఆ గొయ్యి ఒక పెద్ద దిగుడి బావిగా రూపొందించబడింది. దానిని వ్రణకూపము అనే పేరుతో పిలుస్తున్నారు. దాన్ని వ్రణకూపం అని పిలిచారండి. అయితే నిరంతరం అందులో నుంచి ఊరేటటువంటి నీరు సముద్ర జలాల్లాగా కనిపిస్తోందిట. రామబాణం ద్రుమకుల్య ప్రదేశాన్ని చీల్చేటప్పుడు ఒక దారుణమైనటువంటి ధ్వని వచ్చిందండి. శ్రీరాముడు ఆ బాణాన్ని ప్రయోగించి వెంటనే అక్కడ ఉన్నటువంటి జలాశయాలన్నింటినీ శుష్కింపజేశాడు. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి నదులు కానీ సరస్సులు కానీ అన్నీ కూడా ఇంకిపోయాయిట. ఇంకిపోవడం వల్ల ఆ భూమిని అంతటినీ మరుభూమి అని పిలిచారు. మరుభూమి అంటే ఎడారి ప్రాంతము అని. చూడండి, సముద్రానికి మధ్య భాగంలో ఉన్న ఈ మరుకాంతారము శుష్కింపజేసిన పిమ్మట రామచంద్ర ప్రభు ఈ భూమికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఏమని? ఈ ప్రదేశంలో పశువులకు ఇష్టమైనటువంటి పచ్చిక బయళ్ళు సమృద్ధిగా దొరుకుతాయి. రోగబాధలు అనేటటువంటివి ఈ ప్రాంతంలో ఉండవు. కందమూల ఫలాలని, తేనె మొదలగు రసపదార్థాలని కోకొల్లలుగా ఇది ఇస్తుంది. నెయ్యి, పాలు విరివిగా లభిస్తాయి. ఇక్కడ సుగంధ ద్రవ్యాలకి ఇక్కడ కొదవ అనేటటువంటిది ఉండదు అని రాముడు ఇచ్చినటువంటి వరప్రభావం వల్ల ఆ మరుభూమి శుభలక్షణములతో నిరంతరం వర్ధిల్లింది అన్నారు. అయం సౌమ్య నళోనామ తనుజో విశ్వకర్మణ పిత్రా దత్తవర శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణ. ఆయన రామ, వానర యోధుల్లో ప్రముఖుడైనటువంటి నలుడు అనేటటువంటి ఒక వానరుడున్నాడు. విశ్వకర్మ యొక్క కుమారుడు, సకల శుభలక్షణములు కలిగినటువంటి వాడు, తండ్రి అయినటువంటి విశ్వకర్మతో సరి అయినటువంటి వాడు, తీసిపోనటువంటి వాడు, శిల్పకళా నిపుణుడు. తనకి విశ్వకర్మే వరాన్ని ఇచ్చి ఉన్నాడు. నా అంతటి శిల్పకళా వైభవాన్ని పొందుతావు అని. కాబట్టి ఆ వానరుడు చాలా ఉత్సాహం కలిగినటువంటి వాడు, కార్యదక్షుడు. ఇతడు నాపై సేతువుని నిర్మించగలిగినటువంటి సమర్థుడు, నేను దాన్ని భరించగలను అని చెప్పాడు. అహం సేతుం కరిష్యామి విస్తీర్ణే వరుణాలయం పితు సామర్థ్యమస్తాయ త్వత్వమాహ మహోదది. అప్పుడు నలుడు వచ్చి నమస్కారం చేశాట రామచంద్ర ప్రభువుకి. రామా, సముద్రుడు చెప్పింది నిజమే. నేను ఈ యొక్క సేతువుని నిర్మాణం చెయ్యగలను. పూర్వం మందరాచల పర్వతం మీద విశ్వకర్మ మా తల్లిని అనుగ్రహించి నాకు నా అంతటి తేజోసంపన్నుడైనటువంటి కుమారుడు పుడతాడు, అతడు నా అంతటి శిల్పకళా నైపుణ్యాన్ని పొందుతాడు అని వరమిచ్చాడు. అందువల్ల నేను ఆ విశ్వకర్మ యొక్క ఔరసపుత్రుణ్ణి అని నలుడు చెప్పుకున్నాడండి రామచంద్ర ప్రభువు. చెప్పుకోవడం కాదు, ఆయన అంటున్నాడు, నాలో ఇంత శక్తి ఉన్నది అని నాకు నేనుగా చెప్పుకుంటే బాగోదు, కాబట్టి అతిశయోక్తి అవుతుందని. ఎవరైనా నా గురించి చెప్పినప్పుడు నేను దాన్ని అంగీకరించవచ్చు, కానీ నాకు నేనుగా చెప్పుకోవడం అనేటటువంటిది సబబు కాదని నేను ఇప్పటి వరకు చెప్పలేదు స్వామి. సముద్రుడు నా గురించి చెప్పినదంతా కూడా నిజమే అని నలుడు చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, అయితే ఈరోజే సేతువుని నిర్మాణం చెయ్యండి అని ఆ యొక్క రామచంద్ర ప్రభు ఆజ్ఞ వేశారు వానరులందరికీ కూడా. సముద్రుడు నమస్కారం చేసి అదృశ్యమయ్యాడు. చూడండి, తతో అతిసృష్ట రామేణ సర్వతో హరియూదపాః అభిపేతుర్మహారణ్యం వృష్టాః శతసహస్రశ. శ్రీరాముడు వానర నాయకులకి వంతెన నిర్మాణానికి ఆజ్ఞ ఇవ్వగానే లక్ష కొలది వానరులందరూ కూడా సంతోషంతో గంతులు వేస్తూ మహారణ్యాల్లోకి ప్రవేశించారటండి. పర్వతాకారులైనటువంటి వానర ప్రముఖులందరూ కూడా పెద్ద పెద్ద వృక్షాలని, కొండ శిలల్ని ముక్కలు ముక్కలుగా చేసి సముద్ర తీరానికి తీసుకొచ్చారు. వారు మద్ది చెట్లని, ధనవృక్షాలని, ధవవృక్షాలని, వెదురు గడల్ని కూడా సేకరించారట. వీటితో పాటుగా అవిసె చెట్లు, తెల్లమద్ది చెట్లు, తాటి చెట్లు, తాళవృక్షాలు, బొడ్డుగు చెట్లు, తిమిస వృక్షాలు, మారేడు చెట్లు, ఏడాకుల పొన్న చెట్లు
మొదలై గన్నేరు చెట్లు, మామిడి చెట్లు, అశోక వృక్షాలు, మిగతా రకాలైనటువంటి వృక్ష సంపదనంతటినీ కూడా పీక్కుని వచ్చారు. తీసుకొచ్చి పాడేస్తున్నారు సముద్రంలో. కొంతమంది వానరులు ఏం చేస్తున్నారు, ఈ వృక్షాలన్నింటినీ వరుస క్రమంలో సముద్రం మీద నిలబెడుతున్నారట. కొంతమంది వానరులు తాళ్ళు తెచ్చి ఒక్కొక్క చెట్టుని మరొక చెట్టుకి పక్కకి కదిలిపోకుండా కడుతున్నారట. కొంతమంది వెదురు బొంగుల్ని తీసుకువచ్చి అటు ఇటు కూడా వృక్షాల మధ్యలో పెడుతున్నారట. చూడండి, ఎంతో చక్కనైనటువంటి దృశ్యం చెప్తున్నారు ఇక్కడ. హస్తిమాత్రాన్ మహాకాయా పాషాణాంశ్చ మహాబలాః పర్వతాంశ్చ సముత్పాట్య యంత్రై పరివహంతి చ. ఇక్కడ శిలల్ని పర్వతాలని పెకలించుకుని తీసుకొస్తున్నారు. పర్వతాలను తీసుకువచ్చి అందులో పెద్ద పెద్ద రాళ్ళని సేకరించి వాటిని యంత్రముల సహాయంతో చెప్తున్నాడు ఇక్కడ ఈ మాట. పర్వతాంశ్చ సముత్పాట్య యంత్రై పరివహంతి చ. యంత్రముల ద్వారా మోసి తీసుకొస్తున్నారు కొన్ని పెద్ద పెద్ద బండల్ని. యంత్రముల ద్వారా వాటిని సముద్రంలోకి చేరుస్తున్నారట. ఇవన్నీ ఎక్కడ సంపాదించారో మనకి తెలియదు, కానీ దేవతానుగ్రహం ఉన్న చోట ఏదైనా లభ్యమవుతుంది కదండి. కాబట్టి ఒకవైపు నుంచి నలుడు కొలబద్దల్ని తీసుకొచ్చాట, కొలతలన్నీ వేయడానికి. పెద్ద పెద్ద తాళ్ళు తీసుకొచ్చాటండి. ఏమిటవి? సూత్రాన్ని అన్యే ప్రగృహణంతి వ్యయతాం శతయోజనం. శతయోజనాన్ పొడవుని కొలవడానికి కావలసిన వీలైన పెద్ద తాడును ఒక దాన్ని తీసుకొచ్చారట. దానితో కొలుస్తున్నారట. అది సరిపోకపోతే దానితో ఇంకొక తాడు ముడివేస్తున్నారట. వేసి దానితో కొలతలు చేయడం మొదలు పెడుతున్నారు. శతయోజన లవణ సముద్రానికి సేతుబంధనం చేయడం అంటే వీలా? కానీ అంతమంది వానర సైన్యం ఉంది కాబట్టి వీలయ్యింది. వాళ్ళు తక్షణంగా పర్వతాలు తీసుకువచ్చి సముద్రంలో పాడేస్తున్నారటండి. పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చి సముద్రంలో పాడేస్తున్నారట. వృక్షాలు తీసుకొచ్చి సముద్రంలో పాడేస్తున్నారట. ఈ పర్వతాలని రాళ్ళని ఎప్పుడైతే సముద్రంలో పాడేస్తున్నారో పెద్ద ఘోష ఏర్పడింది. ఆ సముద్రంలో ఉన్న జలాలన్నీ ఆకాశానికి వచ్చి తాగుతున్నాయిట, ఆ రాళ్ళన్నీ అందులో పడుతూ ఉండడం వల్ల. మీరు భావన చేయండి, నిజానికి సేతుబంధనము అనేటటువంటిది చాలా గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యాన్ని ఈరోజు దేవతలు కూడా ఆశ్చర్యపోయి ఆకాశంలో ఉండి చూస్తున్నారు. అంతటి దివ్యమైనటువంటి సేతుబంధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడ నలుడు. వానరులందరినీ కూడా నిలబెట్టి వందల కొలదిగా వానరులందరూ సేతుభాగముల యందు కర్రలు ఉంచి తృణములతో కొడుతున్నారు. అయితే పెద్ద పెద్ద బండల్ని గిరిశిఖరాల్ని మోసుకొని వచ్చి పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు కొంతమంది వానరులు. సముద్రంలో మహాశిలల్ని కొండల్ని విసిరేస్తున్నారు దూరం నుంచి వచ్చి. ఇలాంటి మహాయోధులందరూ కూడా తలుచుకుంటే కాని పనే ఉంటుందండి. కాబట్టి కృతాని ప్రథమేన అహ్నే యోజనాని చతుర్దశ. మొదటి రోజు అందరూ కూడా కలిసి 14 యోజనాల వంతెనని కట్టారట, సేతువుని. అక్కడ రెండో రోజుకి ద్వితీయేన తదాచహ్న యోజనాని తు 20. రెండవ రోజు వచ్చేటప్పటికి 20 యోజనాల దూరం కలిగినటువంటి సేతువుని నిర్మించారట. ఇక మూడవ రోజు వచ్చేటప్పటికి 21 యోజనాల సేతువుని నిర్మించారు. ఇక నాలుగవ రోజు వచ్చేటప్పటికి 22 యోజనాల సేతువుని నిర్మించారు. 5వ రోజు వచ్చేటప్పటికి 23 యోజనాల సేతువుని నిర్మించారు. ఈ విధంగా సముద్రం వైపు ఇక్కడ మొదలుపెట్టి ఎక్కడి నుంచి మొదలుపెట్టారు అని అంటే అక్కడ మనకి ధనుష్కోటి అని ఉన్నది. అక్కడ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా కలిపి నిర్మాణం చేశారండి. లంక అని ఇప్పుడైతే మనం ఏదైతే అనుకుంటున్నామో అది అసలు లంక కాదు. స్వర్ణలంక అని మరొకటి ఉన్నది, అది ఎప్పుడూ కూడా ఉంటుంది. రాముడు పద్మపురాణంలో విభీషణుడికి ఒక వరం ఇచ్చాడు. సూర్యచంద్రులు ఉన్నంతకాలము కూడా ఈ లంకాపట్టణం ఉంటుందయ్యా. ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలము కూడా ఈ లంకని అదృశ్య రూపంలో నువ్వు పరిపాలన చేస్తూనే ఉంటావు. కాబట్టి ఈ లంక స్వర్ణలంక, ఇది శాశ్వతమైన లంక, ఇది ఎవరికి దృగ్గోచరం కానటువంటి లంక. ఇది ద్వాపర యుగం దాకా కనిపించింది, తర్వాత కనిపించడం మానేసింది కలిలో. ఎందుకో కూడా చెప్పాడు.
పద్మపురాణంలో కథ ఉంది. రాముడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయింది. భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత తాను సీత లేకుండా జీవితాన్ని గడపడం చాలా కష్టంగా ఉంది రామచంద్ర ప్రభువుకి. అయితే ఒకరోజు సింహాసనంలో కూర్చున్నాడు. భరతుల వారు అన్నగారి దగ్గరికి వచ్చి, ఏమిటన్నయ్యా విచారంగా కనిపిస్తున్నావు అని అడిగితే రామచంద్ర ప్రభు అన్నారు, ఏమీ లేదురా నాయన, విభీషణుణ్ణి చూసి చాలా కాలమైంది. విభీషణుణ్ణి నేను చూడాలనుకుంటున్నాను. అతడికి రాజ్య పరిపాలన అప్పగించాను. చక్కగా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా చేసుకోవయ్యా అని చెప్పాను. అతడు ఎలా చేస్తున్నాడు రాజ్య పరిపాలన ఏమిటి అని నాకు చూడాలని ఉంది. అంతేకాదు రాజసూయ యాగం చేయాలని ఉందన్నాడు. అంటే భరతుల వారు అన్నారు, అన్నయ్య రాజసూయ యాగం చేయడం అంటే చాలా హింసాత్మకమైనటువంటిది. ఎంతోమంది మన చేతుల్లో చావవలసి వస్తుంది. అది చేయడం కన్నా వదిలిపెట్టడం మంచిదన్నయ్య అంటే తమ్ముడి యొక్క మాటకు విలువిచ్చారు రామచంద్ర ప్రభు. సరే రాజసూయ యాగం చెయ్యను కానీ వామనుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ కన్యాకుబ్జంలో ప్రతిష్ఠిస్తానన్నారు రామచంద్ర. వామనుడంటే ఎవరండి అంటే ఆయనే త్రివిక్రముడుగా వచ్చి భూమిని అంతటినీ కొలిచినటువంటి మహానుభవం. ఆయన యొక్క మూర్తి స్వర్గంలో ఉంది. విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి వామనమూర్తి విగ్రహం. దానిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానన్నారు. అయితే అప్పుడు భరతుల వారు, నేను కూడా మీతో వస్తాను లంకానగరానికి అన్నారు. లంకానగరానికంటే అప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు రామచంద్ర ప్రభు. పుష్పక విమానాన్ని మనసులో తలుచుకుంటే పుష్పక విమానం వచ్చింది. ఆ పుష్పక విమానాన్ని ఎక్కి వెళ్తూ మధ్యలో కిష్కిందలో ఆగి సుగ్రీవుణ్ణి కూడా ఎక్కించుకున్నారు. తార, రుమ మొదలైన వాళ్ళందరూ కూడా రాముడికి ఎదురై, అయ్యా సీతాదేవితో కూడి ఎప్పుడూ కనిపిస్తావు కదా నువ్వు, నీ పక్కన సీతాదేవి కనుక లేకపోతే నువ్వు శోభించట్లేదు అంటే ఆయన అన్నాడు, కాలం అనేటటువంటిది ఎవరైనా సరే కాలానికి లొంగవలసిందే కదా. కాబట్టి సీత కాలమునందు ఎప్పుడో కూడా తను వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా దాని గురించి విచారించి అనవసరం అన్నట్లుగా మాట్లాడాడు ఆయన. తరువాత సుగ్రీవుడు ఎక్కాడు. ఆ పుష్పక విమానంలో ఆ సేతుబంధనం దగ్గరికి వెళ్ళి చెప్పాడు భరతుడికి, అయ్యా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠ చేశాను, ఇక్కడ ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు. అలా ముందరికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ ప్రాంతమంతా కూడా ఈ యొక్క సేతు నిర్మాణం జరిగింది. ఇక్కడే నేను రావణాసురుణ్ణి నిహతుణ్ణి చేశాను. ఇక్కడే సువేల పర్వతం దగ్గర సైన్యాన్ని అంతటినీ కూడా ఉంచాను అని విషయాలన్నీ చెప్పుకుంటూ తీసుకువెళ్ళాడు. లంకలో విమానం ఆగింది. విభీషణుడు ఎదురొచ్చాడు, నమస్కారం చేశాడు, ఆనందించాడు. అయ్యా నువ్వు రావడం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు. తీసుకువెళ్ళాడు. లోపల కూర్చోబెడితే కైకస్ వచ్చింది. మా అమ్మగారు నీ పాదసేవ చేయాలనుకుంటున్నారు స్వామి అని. ఆవిడ వచ్చి నమస్కారం చేసింది. ఆవిడ కూడా ఇదే ప్రశ్న అడిగింది, సీత లేదా అని. ఇలా జరిగింది విషయం అంతా అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఆవిడ నమస్కారం చేసుకుని వెళ్ళింది. నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివేనని ఎరుగుదునయ్యా. విశ్వరసు మహర్షి వారు అన్నీ నాకు విషయం చెప్పారు అప్పట్లోనే. కాబట్టి నీ యొక్క దర్శన భాగ్యం నాకు ఎంతో గొప్పదైనటువంటి అదృష్టం అని ఆవిడ నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటే రాముడు ఒకటే మాట అన్నాడు, అమ్మా నువ్వు నాకు నమస్కారం చేయకూడదు, నేనే నీకు నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు నాకు మాతృ సమానురాలివి. ఎందుకంటే విభీషణుడు నీకు ఎలాంటి కొడుకో, రావణాసురుడు నీకు ఎలాంటి కొడుకో, కుంభకర్ణుడు నీకు ఎలాంటి కొడుకో, నేను కూడా నీకు అంతటి కొడుకు లాంటి వాడినమ్మా అని ఆవిడ పాదాలకి తిరిగి రామచంద్ర ప్రభు నమస్కారం చేశారు. ఎవరికి? రావణాసురుడి తల్లికి. చేసి ఆశీర్వచనం తీసుకున్నారు. తీసుకున్నాక విభీషణ ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో, మానవులనేటటువంటి వారు ఎవరైనా సరే ఒకవేళ ఈ లంకలోకి ప్రవేశిస్తే వాళ్ళని నువ్వు ఏమీ చెయ్యవద్దు అని మాట తీసుకున్నారండి రామచంద్ర ప్రభు. ఈ కథ అంతా రామాయణంలోది కాదు, పద్మపురాణంలో చెప్పారు. ఆ కథ మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పవలసిన సమయం. అయితే మాట తీసుకున్నాక వెళ్ళిపోతున్నారు. వెళ్ళొస్తానైతే అంటే ఎక్కడికి స్వామి వెళ్తున్నారంటే నేను స్వర్గానికి వెళ్తున్నాను. స్వర్గంలో దేవేంద్రుడి దగ్గర వామనమూర్తి ఉన్నాడు. ఆ వామనమూర్తిని తెచ్చి ఇక్కడ నేను కన్యాకుబ్జంలో ప్రతిష్ఠ చేద్దామనుకుంటున్నానన్నారు. ఈ కన్యాకుబ్జం అనేటటువంటిది అయోధ్యలో
పరిపాలనలో కోసల దేశంలో ఒక గ్రామం అండి, ఉత్తరప్రదేశ్లో ఉంది ఇప్పటికీ కూడా. కాబట్టి కన్నూజీ అని పిలుస్తారు ఇప్పుడు ఆ యొక్క ప్రాంతాన్ని అనుకుంటా నాకు తెలిసి. అయితే ఆ ప్రాంతంలో ప్రతిష్ఠ చేద్దామని అనుకున్నాడు రామచంద్ర ప్రభు. అయితే వెంటనే విభీషణుడు అన్నాడు, అయ్యా స్వర్గంలో ఉన్న వామనమూర్తి విగ్రహం లంకలోనే ఉంది అన్నాడు. అది ఎలా కుదిరిందయ్యా అంటే, ఇంద్రజిత్తు దేవేంద్రుడి మీద దండెత్తినప్పుడు ఎన్నో గొప్ప గొప్ప సంభారాలన్నీ తీసుకొచ్చేశాడు భూమి మీదకి. తీసుకొచ్చినప్పుడు ఆ వామనమూర్తి విగ్రహాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేశాడు. ఆ వామనమూర్తి విగ్రహం ఇక్కడే ఉంది, మీరు హాయిగా ఈ వామనమూర్తి విగ్రహాన్ని తీసుకువెళ్ళి కన్యాకుబ్జంలో ప్రతిష్ఠ చేయండి. అయితే తీసుకున్నారు. దానితో పాటు ఎన్నో ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ ఇచ్చి కానుకలుగా ఇచ్చి పంపించాడు. వెళ్ళిపోతూ పుష్పక విమానాన్ని ఎక్కేటప్పుడు ఉంటానయ్యా అన్నారు రామచంద్ర ప్రభు విభీషణుడు. అయ్యా మీరు మిమ్మల్ని నేను ఒకటి అడుగుతాను అంటే ఏమిటన్నారు. మానవులు అనేటటువంటి వారందరూ కూడా ఈ యొక్క వారధి ఉండడం వల్ల హాయిగా స్వేచ్ఛగా ఈ స్వర్ణలంకని చూడడానికి వారధి గుండా నడుచుకుంటూ వచ్చేస్తారు. ముందర రోజుల్లో మీ దగ్గర నేను మాట ఇచ్చాను మానవులను ఏమీ అనకూడదని, మీ స్వరూపంగా చూడాలని. కాబట్టి వాళ్ళ వల్ల మా లంకలో ఈ రాక్షసులు ఇబ్బంది పడవచ్చు, లేకపోతే రాక్షసుల్ని చూసి మానవులు ఇబ్బంది పడవచ్చు. దీన్ని ఏదైనా మీరు సర్దుబాటు చేయండి అని అడిగితే రామచంద్ర ప్రభు ఈ యొక్క వారధిని తన యొక్క ధనస్సు తీసుకుని చేతిలోకి 2 చీలికలు చేశాడు. 2 చీలికలు చేస్తే అది మొత్తం 3 ముక్కలు అయింది. 3 ముక్కలు అయితే 3 ముక్కల్లో మధ్యలో 100 యోజనాల గ్యాప్ ఇచ్చాట ఖాళీ. అయితే ఖాళీ ఇచ్చితే ఇక్కడ మిగతా 80 యోజనాల విస్తీర్ణంలో ఉంది ఈ యొక్క మొత్తం భాగం అంతా కూడా సేతువు. 80 యోజనాలని 3 ముక్కలు చేయండి, ఎంత అవుతుంది? 27 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఈ 3 ముక్కలే ఆ తర్వాత కాలంలో ఏమయ్యాయంటే అటు ఇటు జరిగాయి. అలా జరిగినప్పుడు వచ్చినటువంటి భాగమే ఇప్పుడు మనకి రామేశ్వరం దగ్గర ధనుష్కోడి దగ్గర కనిపిస్తున్నటువంటి ఒక ముక్కది. అసలైనటువంటి శతయోజన విస్తీర్ణమైన సేతువు ఎప్పుడో కొట్టాడు రాముడు, కనుమరుగైపోయి అటు ఇటు కదిలిపోయి. కొద్ది భాగం మాత్రం అక్కడికి వెళ్ళి చేరింది. ఆ దాన్నే మనం ద్వీపంగా భావన చేసి ధనుష్కోటి అని రామేశ్వరం అని మనం భావన చేస్తున్నాం. నిజానికి రామేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసింది ఆయన సేతువు దగ్గర మధ్య భాగంలో చేశాడు. ఆ లింగం మధ్య భాగంలో సేతువుకి చాలా దూరం వచ్చిన తర్వాత మధ్యలో చేశాడు లింగాన్ని, ఆరాధన చేశాడు. అందువల్ల ఏమిటి అంటే పరమేశ్వరుడు యొక్క ఆ ద్వీపం వెళ్ళి అక్కడ ఆగింది. అందువల్ల ఏమిటంటే భూమిని పట్టుకుంది వెళ్ళది. ఆ ప్రదేశాన్నే ఇప్పుడున్న ప్రదేశాన్ని మనం సేతుబంధనంగా చూస్తున్నాం. నిజానికి స్వర్ణలంక వేరు, శ్రీలంక వేరండి. అందువల్ల ఎన్నో కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి 1,80,00,000 సంవత్సరాల క్రితం మాట అది. ఇప్పటికి ఎన్ని సవరణలు జరిగి ఉంటాయి భూమి యొక్క కింద ఆ యొక్క ప్రదేశాల్లో, ఎన్ని భూకంపాలు వచ్చి ఉంటాయి, భూమి ఎంతలా కదిలి ఉంటుంది అటు ఇటును. మనం లెక్క వేయడానికి వీలు ఉండవు అలాంటివన్నీ కూడా, మన బుద్ధికి అందవు అవి. అందువల్ల ఏమిటి అంటే అది 3 ముక్కల కింద చేయబడింది. దానివల్ల ఏమన్నాడు అంటే ఇక మీదట మానవులు అనేవారు లంకలోకి ప్రవేశించలేరు, నీకు ఇబ్బంది ఉండదు అని ఆయన వరవిచ్చి వెళ్ళాడు రామచంద్ర ప్రభు. కాబట్టి స్వర్ణలంకలోకి ఎవ్వరూ కూడా ప్రవేశించలేరు. అదంతా కూడా ఇటుకలు కూడా స్వర్ణంతో చేసినవే, బంగారంతోనే. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ విభీషణుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తాడు. అయోధ్య నుంచి తిరిగి వచ్చేసేటప్పుడు రామచంద్ర ప్రభు తన కులదేవతని ఇచ్చాడు అంటాడు వాల్మీకి. ఆ కులదేవతే ఆ యొక్క శ్రీ మహావిష్ణువుగా మనకి తిరువనంతపురంలో అక్కడ కనిపిస్తుంది. అక్కడ మనకి స్వామివారు 3 గదుల్లో దర్శనమిస్తారు. అందువల్ల ఏమిటి అంటే నేలమాళిగలు కల్పించాయి కదా మనకి ఆ ప్రదేశం. ఆ స్వామివారి విగ్రహాన్ని తెస్తూ ఉంటే అక్కడ పడింది, అది కదలలేదు. తర్వాత రోజు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడు విభీషణుడు.
ఒకరోజు అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పూజా సామాగ్రిల్లో చిక్కుకున్నాడు, నిద్రపోయి రాత్రి అక్కడ చిక్కుకుపోతే రాక్షసులు అతన్ని కూడా పూజా సామాగ్రిల్లో వేసి తీసుకుపోయారు లంకకి. ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. లంకకి తీసుకుపోతే అతడు గగ్గోలు పెట్టాడు. ఆ పరిస్థితులు చూసి ఆ లంకని చూసి ఆ రాక్షసులు అంతంత ఎత్తున్నారు, ఒక్కొక్కళ్ళు కూడా భయచికితులైతే విభీషణుడు చూశాడు ఇతన్ని ఎవరో ఎలా వచ్చాడు అంటే, మనం పూజ చేసి వచ్చేసేటప్పుడు అందులో వచ్చేసినట్టున్నాడు సామాన్లు అంటే, ఇతడు మానవుడు, ఇతన్ని మనం ఏమీ చేయకూడదు, ఇతన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వదిలేసి రండి అంటే, ఇద్దరు రాక్షసులు అతన్ని తీసుకువచ్చి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళారు. కాబట్టి మానవుల్ని తాను ఏమీ కూడా చేయనని మాట తీసుకున్నాడు రామచంద్ర ప్రభు, మాట తీసుకున్నారు విభీషణుడి దగ్గర, సరైన మాట ఇచ్చాడు విభీషణుడు. అందువల్ల ఇప్పటికీ విభీషణుడు ఆ లంకని పరిపాలన చేస్తున్నాడు. అది అదృశ్యంగా ఉన్నటువంటి లంక, ఇది గుర్తుపెట్టుకోండి. అన్నీ మన మాంసనేత్రానికి కనిపిస్తాయి అంటే కనిపించవండి, కొన్ని శాస్త్రముల ద్వారా నమ్మవలసి ఉంటుంది. అంతేకాదు మరొక్క మాట ఏమిటి అంటే, ఆయన విభీషణుడు అంత గొప్పగా నిరంతరము కూడా విష్ణు పూజ, విష్ణు సేవ అనేది రామచంద్ర ప్రభు ఇచ్చారనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ అక్కడికి వచ్చి పూజ చేస్తాడు స్వామి. అంతేకాదు మరొక్క విషయంలో ఇక్కడ చెప్తున్నారు, ఈ సేతువు అతి పురాతనమైనటువంటిది, అందున ఎన్నో విశేషాలతో నిర్మించబడినటువంటిది. ఈ సేతువుని దర్శనం చేస్తే చాలుట సకల పాపాలు పోతాయని పురాణాలు చెప్పే. అంతటి గొప్పదైనటువంటి సేతువు మనకి ప్రసాదంగా మిగిలింది, అది ఆ ముక్క మాత్రం. దానిని చూసి నమస్కారం చేయడం తప్ప దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలను కనిపెట్టడానికి మనకి అసాధ్యమండి. కాబట్టి వానర యోధులందరూ కూడా కలిసి శతయోజన విస్తీర్ణమైనటువంటి సేతువు నిర్మాణం చేశారు. ఇది అన్యులకు సాధ్యమైనటువంటిది కాదు. ఆ తర్వాత పుష్పక విమానం మీద రామచంద్ర ప్రభు వెళ్ళిపోతూ ఈశ్వరుడి దగ్గర మళ్ళీ అనుజ్ఞ తీసుకోవడం, రామేశ్వరంలో రాముడిని ఈశ్వరుడు పరామర్శ చేయడం, నేను ఈ యొక్క భూమి ఉన్నంత వరకు ఇక్కడ జ్యోతిర్లింగంగా ఉంటానని చెప్పడం, ఇవన్నీ మళ్ళీ శివపురాణంలో వస్తాయి, కూర్మ పురాణంలో వస్తాయి. మళ్ళీ ఆయన అక్కడి నుంచి వెళ్ళడం, కన్యాకుబ్జంలో వామనుడిని ప్రతిష్ఠ చేయడం, పుష్కర తీర్థం దగ్గర బ్రహ్మగారిని దర్శనం చేయడం, ఇవన్నీ కూడా అందులో కనిపిస్తాయి మనకి. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటి అంటే, మనకి వాల్మీకి రామాయణం కొంత చెప్తే పురాణాలు కొంత చెప్తాయి. అన్నింటినీ పరిశీలన చేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రామాయణాన్ని. కాబట్టి ఏమిటంటే అండి, అద్భుతమైనటువంటి వంతెన. తతో దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అగమ్యే గగనేతస్తు ద్రష్టుకామాంస్తదద్భుతం. అద్భుతమైనటువంటి ఈ వంతెన్ని చూడడం కోసం గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మొదలైన వాళ్ళందరూ ఆకాశంలో నిలబడ్డారట, చూస్తున్నారట. దశయోజన విస్తీర్ణం శతయోజనమాయతం. 10 యోజనాల వెడల్పుతోనూ 20 యోజనాల పొడవుతోనూ 100 యోజనాల పొడవుతోనూ కనిపిస్తుంది. అది చూడడానికి అసఖ్యమా? 120 కిలోమీటర్ల వెడల్పు, 1200 కిలోమీటర్ల పొడవు. అది చూడండి. మనం ఇప్పటికీ కూడా కన్యాకుమారి నుంచి రామేశ్వరం వెళ్తూ ఉంటే సముద్ర తీరం గుండా ఎన్నో మనకి ద్వీపాలు కనిపిస్తాయి. సముద్రంలో ఉండేటటువంటి ద్వీపాలు, చిన్న చిన్న ద్వీపాలు, అవన్నీ రామసేతువులో భాగాలే, ముక్కలు అయిపోయాయి అంతే. ఆ ద్వీపాలన్నీ రామసేతువుకు సంబంధించినవే. కాబట్టి నలుడు ఎంత గొప్పవాడు అంటే, ఇంజనీర్ అయినా కింద బేస్మెంట్ అంతా కూడా చెట్లతోనూ వెదురు కర్రలతోనూ, ఆ విధంగా మళ్ళీ పెద్ద పెద్ద శిలలతోనూ పర్వతాలతోనూ పెట్టి, పైన తేలియాడేటటువంటి రాళ్ళని పేల్చి వాటి మీద మళ్ళీ ఇసుక వేసి మట్టి వేసి సమతలం చేశాట, ఎత్తు పల్లాలు లేకుండా. అందువల్ల అంత వెడల్పుతో ఉంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, కొన్ని కోట్ల వానరాలు దాటాలి సముద్రాన్ని. ఏదో సన్నగా వేసేస్తే దారి ఎంతకాలానికి దాటుతారు వాళ్ళు లంకకి?
అందువల్ల అంతమంది వానరులు దాటడానికి వీలుగా సేతువు నిర్మాణం జరిగింది. కాబట్టి కొన్ని ఊహకి అందవండి. రామాయణ కాలంలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ, ఆ నాగరికత, ఆ మనుషులు, వాళ్ళ శక్తి ఇవన్నీ వేరు ఇప్పుడున్న కాలానికి. కాబట్టి అప్పుడున్న పరిస్థితులను ఇప్పుడున్న పరిస్థితులతో మనం కంపేర్ చేసుకోవడానికి వీలుండదు. అర్థమవుతుందా? అందువల్ల ఏమిటంటే కాలంలో ఎన్నో నాగరికతలు వస్తాయి, ఎన్నో నాగరికతలు అంతరించిపోతూ ఉంటాయి. వాళ్ళకి తెలిసిన గొప్ప గొప్ప విషయాలు మనకి తెలియవు. ఇప్పుడు మనకి తెలిసిన కొన్ని విషయాలు రాబోయే వాళ్ళకి తెలియకపోవచ్చు. అంతకాలము ఇంతలా బ్రతుకుతారా అంటే, ఈ యొక్క నాగరికతతో ఉంటారా అంటే, లోపల ఉన్నటువంటి శక్తి అంతా క్షీణించిపోతే ప్రకృతిలో మళ్ళీ అందరూ కూడా చనిపోయి మళ్ళీ కొత్త నాగరికత ప్రారంభమవచ్చు. ఇలా ఎన్ని నాగరికతలు భూమిలో అంతరించిపోయాయండి. కాబట్టి మనిషి అనేటటువంటి వాడు ఏదో ఇప్పుడు జరుగుతున్న విషయాన్నే దృష్టిలో పెట్టుకుని అవన్నీ కట్టుకథలు అనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకటి లేదు. వాడు తెలుసుకునే విధానం, దర్శించేటటువంటి పద్ధతి తెలియాలి మనిషికి. ఆ దర్శనం ఇది ఉంది, ఇది ఋషివాక్యం, ఇది ఒమ్ము కాదు అనే నమ్మకంతో చూస్తే నీకన్నీ దృగ్గోచరం అవుతాయి. కాబట్టి వెంటనే సేతువుని హాయిగా సంతోషంగా దాటడానికి సిద్ధపడుతున్నారు ఈ యొక్క వానరులందరూ కూడా. ఇది నిజానికి ఇతరులకి ప్రయత్నించడానికి కూడా అలవి కానటువంటిది, అద్భుతమైనటువంటిది. దీన్ని చూస్తూ ఉంటేనే శరీరం అంతా పులకించిపోతుంది. ఈ యొక్క సేతువుని చూస్తూ ఉంటే ఇలాంటి వంతెన సమస్త ప్రాణులకి కూడా కనులారా దర్శనమిచ్చింది. కోట్ల కొలది వానర సైన్యం సాగరం మీద సేతువును నిర్మించుచూనే ఆ సముద్రం యొక్క అవతలి తీరానికి చేరిపోయారట. చాలామంది పూర్తి చేసి అవతలికి వెళ్ళిపోయారు. కొంతమంది సముద్రంలో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్తున్నారట, కొంతమంది ఎగురుకుంటూ వెళ్తున్నారట ఆకాశంలో. రామచంద్ర ప్రభువు దగ్గరికి వచ్చి సుగ్రీవుడు అన్నాడు, అయ్యా మీరు హనుమ యొక్క భుజాల మీద కూర్చోండి, అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు కూర్చుంటాడు, వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఆకాశంలో తీసుకుపోయి అవతల వైపు చేరుస్తారు. అక్కర్లేదన్నాడు రామచంద్ర ప్రభు. నేను హనుమ యొక్క భుజాల మీద అధిష్ఠిస్తాను, సేతువు మీద వెళ్ళమనండి ముందర కన్నా. అయితే ముందు ఎటువంటి రాక్షసులు వచ్చి సేతువుని ఇబ్బంది పెట్టకుండా, పడగొట్టకుండా ముందు చూడడానికి, రక్షించడానికి రాక్షసమాయలు తెలిసినటువంటి విభీషణుడు 1,00,000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని ముందు తాను వెళ్ళాటే. వెళ్ళిన తరువాత ఆ వెనకాల చాలామంది సైన్యం బయలుదేరారు. మధ్యలో రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి ఆ యొక్క హనుమంతుడి మీద, అంగదుడి మీద కూర్చుని వస్తున్నారు. రాముడికి అటు ఇటు వానరులు నడుస్తున్నారట. కొంతమంది నడుస్తూ సముద్రంలో దూకుతున్నారట, మళ్ళీ గట్టెక్కుతున్నారట. ఇలాగా శ్రీరామచంద్ర ప్రభువుకి జై అంటున్నారట. ఇలా వెనకాల భాగంలో కొంతమంది వస్తున్నారు. ఇలాగ మొత్తం అందరితో కలిసి రామచంద్ర ప్రభు ఆ యొక్క సేతువుని దాటారు. తదద్భుతం రాఘవ కర్మ దుష్కరం సమీక్ష దేవా సహసిద్ధచారణై ఉపేత్య రామం సహసా మహర్షిభి నమభ్యసించన్ సుశుభైర్జలై పృథక్. అయ్యా అద్భుతమైనటువంటిది, దుష్కరమైనటువంటి రామకార్యాన్ని చూసి దేవతలు, సిద్ధులు, చారణులు, మహర్షులు శీఘ్రంగా ఆయన్ని సమీపించి సముద్ర జలాలతో వేరువేరుగా ఆ ప్రభువును అభిషేకించారటండి. మహర్షులందరూ వచ్చారు, సిద్ధులు వచ్చారు, ఆ యొక్క చారణులు వచ్చారు. ఆయన అవతల వైపుకి చేరగానే లంక వైపుకి వచ్చి అభిషేకం చేశారు రామచంద్ర ప్రభు. జయస్వశత్రూన్నరదేవ మేదిని ససాగరం పాలయ శాశ్వతీ సమాహ ఇతీవ రామం నరదేవ సత్కృతం శుభైర్వచోభిర్వివిధైర పూజయన్. అయ్యా నరోత్తమ రామ, శత్రువులందరినీ జయించి చతుస్సాగర పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా కలకాలము నువ్వు పాలించవయ్యా అని నరులకి, దేవతలకి మాన్యుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి శుభవచనాల్ని, ఆశీర్వచనాన్ని ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆకాశంలోకి ఎగిరిపోయారు. చూడండి, రామచంద్ర ప్రభు వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచి, నాయన మనం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, ఇక్కడ కనిపిస్తున్నటువంటి శకునాల్ని చూస్తూ ఉంటే ఏదో ఒక ఘోరమైనటువంటి విపత్తు ఇక్కడ జరగబోతున్నది అనేటటువంటి శకునములు ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి లక్ష్మణ. ఒక్కసారి ఆకాశంలో చూడు, మేఘములు నరమాంస భక్షకులైనటువంటి రాక్షసుల్లాగా కనిపిస్తున్నాయి ఆకాశంలో.
భీకరంగా కర్ణ కఠోరంగా గర్జిస్తూ భయాన్ని కల్పిస్తున్నాయి. రక్తంతో కూడుకున్నటువంటి జలాల్ని క్రూరంగా కూడా వర్షిస్తున్నాయి. సంధ్యా సమయంలో ఎర్రచందనాన్ని పూసుకున్నట్లుగా చాలా భయానకంగా కనిపిస్తున్నాయి. ఆకాశం కూడా ఎర్రగా కనిపిస్తోంది. సూర్యమండలం నుండి నిప్పు కణికలు జ్వరిస్తున్నాయా అన్నట్లుగా కనిపిస్తోంది. అయినా సోదర లక్ష్మణ, క్రూర మృగాలన్నీ కూడా, పక్షులన్నీ కూడా దీనవదనంతో సూర్యుడి వైపు చూస్తున్నాయ్యా. ఇది భయావహకమైన పరిస్థితులకు ఇది సూచకం అని చెప్తున్నాడు. చంద్రుడు రాత్రివేళ అయినా సరే కాంతి విహీనుడై పరితపింపజేస్తున్నాడు. నలుపు ఎరుపు కిరణాలతో ఉదయిస్తున్నాడు. ఇది లోక ప్రళయానికి సూచనము. నిర్మలమైన సూర్యమండలంలో నల్లని మచ్చ కనబడుతున్నది. ఆయన చుట్టూ ఏర్పడిన ఎర్రని పరివేషము చిన్నదై తీవ్రంగా కనిపిస్తోంది. ఇవన్నీ అశుభ సూచకాలు. నక్షత్రాలు తీవ్రంగా ధూళి చేత కప్పబడి కాంతి తరిగి కనిపిస్తున్నాయి. ఇది లోకానికి రాబోయే ప్రళయాన్ని సూచిస్తున్నది. కాకులు, డేగలు, గ్రద్దలు భూమికి దగ్గరగా ఎగురుతున్నాయ్యా లక్ష్మణ. నక్కలు భయంగా అరుస్తున్నాయి అశుభ సూచకంగా. వానర వీరులు, రాక్షస వీరులు ఒకరిపై ఒకరు శైలాలని, శూలముల్ని, ఖడ్గముల్ని విస్తరింపజేసుకుంటూ ఘోరంగా పోరు సలుపుకోవడం వల్ల భూమి అంతా రక్త మాంసముల చేత నిండి బురదగా మారుతుంది ఈ విధమైనటువంటి సూచనల వల్ల అని ఇది గట్టి నిశ్చయం అని చెప్తున్నాడు రామచంద్ర ప్రభు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ లంకలోకి అడుగు పెట్టగానే రామచంద్ర ప్రభువుకి కనిపించాయి. చూడండి, లంకారాజ్యంలో దారుణమైనటువంటి దుశ్శకునాలన్నీ కూడా కనబడుతున్నాయి. వాటిని గమనించినటువంటి రాముడు లంకపై దాడి చేయడానికి ఇదే సరి అయినటువంటి ముహూర్తం అని అనుకున్నాడు, నిశ్చయం చేసుకున్నాడు. అయితే చిత్ర విచిత్రమైనటువంటి పతాకాలతో, ఉన్నతోన్నతమైనటువంటి సౌధాలతో, అపూర్వ సౌందర్య రాశిగా కనబడుతున్నటువంటి లంకాపురాన్ని ఒక్కసారి దూరం నుంచి చూశాటండి. చూడగానే ఆయన మనసులో మొట్టమొదట మెదిలింది ఏమిటో తెలుసా? అమ్మవారిని తలుచుకున్నాడు మనసులో. సీతాదేవి ఈ లంకలోనే కదా బంధించబడి ఉంది అనుకున్నాడు. సీతాదేవి ఇక్కడే ఈ పట్టణంలోనే రాక్షస స్త్రీలు భయపడుతూ ఉంటే బంధించబడి ఉంది. చాలాసేపు విచారించాడు. ఉసూరంటూ నిట్టూర్చాడు. లక్ష్మణ, లంకాపట్టణాన్ని ఒక్కసారి చూడవయ్యా, ఎంత అందంగా ఉందో. ఆకాశాన్ని ముద్దాడుతోందా అన్నట్టు హర్మ్యాలతో, పర్వతాగ్రములతో ప్రకాశిస్తూ ఈ లంకాపట్టణం విశ్వకర్మ చేత మనస్సు పెట్టి నిర్మించినట్లుగా కనిపిస్తోంది. చాలా అంతస్తులు, భవనాలు, ఇవి ఆకాశ మధ్యలో తేలియాడుతున్నటువంటి మరొక ఉద్యానవనంలాగా కనిపిస్తోంది. పక్షులు కలకలా రావాలతో మనోహరంగా ఉంది. చూసావా ఈ లంకాపట్టణం? ఇలా లంకా సౌందర్యాన్ని అంతటినీ వర్ణిస్తున్నాడు రామచంద్ర ప్రభు. గంభీరుడై సైన్యం వైపు ఒక్కసారి తిరిగాట కోపంగా. తిరిగి యుద్ధతంత్రానికి అనుగుణంగా సేవా విభాగాన్ని అంతటినీ కూడా ఆజ్ఞాపించడం మొదలుపెట్టాట. సేనలందరూ కూడా దాటుతున్నారు ఆ సేతువుని. ఇప్పుడు ఈ సేనలందరికీ కూడా వస్తున్న వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఎక్కడెక్కడ ఎలా ఉంచాలి అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. అంగదుడు నీలుడితో కలిసి ఈ కపిసేనకి గుండెకాయిగా నిలుస్తాడు. వృషభుడు దక్షిణ భాగాన్ని రక్షిస్తాడు. గంధమాధనుడు ఎడం వైపు నిలుస్తాడు. అంటే వీళ్ళందరూ కొన్ని లక్షల మంది సైన్యాన్ని తీసుకుని వెళ్తారన్నమాట. అటువైపు ఇటువైపు నిలబడతారు. ఎడం వైపు నిలుస్తాడు. లక్ష్మణుడితో కలిసి నేను అగ్రభాగంలో నడుస్తాను. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి మొదలైన వానరయోధులంతా కూడా వెనక భాగం, మధ్య భాగంలో సంరక్షిస్తారు. తక్కిన మహావీరులతో కలిసి సుగ్రీవుడు వెనక భాగాన్ని కాపాడుతాడు అని వానర సైన్యాలు ఎక్కడెక్కడ ఉండాలో వ్యూహరచన చేశాడు. వానర మహాసైన్యం సముద్రం దక్షిణ తీరం నుంచి లంకాభిముఖంగా కదలడం మొదలుపెట్టింది. అంటే ఒక గరుడ వ్యూహాన్ని రచించాడు రామచంద్ర ప్రభు. ఈ గరుడ వ్యూహం గుండా వానరులు నడవాలి. అదే ఏ ఏ స్థానాల్లో వాళ్ళని ఉంచారో అలా లంక వైపుకు వెళ్తున్నారట. నడుస్తోంది, ఆ మహాసముద్రంలాగా నడుస్తోంది. ఆ సమయంలో శ్రీరాముడు, సుగ్రీవ, సైన్య విభాగం పూర్తయింది కదా, ఇక మనం అక్కడ శుకుడు వచ్చి మన దగ్గర గూఢచర్యం చేస్తున్నాడని బంధించాంగా, ఆ శుకుడిని విడిచిపెట్టమన్నా. వెంటనే శుకుడు విడిచిపెట్టగానే వాడిని బంధ విముక్తుణ్ణి చేశారు.
సరాసరి రావణాసురుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళటండి, చిలక రూపంలో ఉన్నాడుగా. జరిగిందంతా కూడా రావణాసురుడికి చెప్పాడు. విరాద, కబంధ, కర అసురులనేటటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సంహరించినటువంటి రామచంద్రుడు సుగ్రీవ సహితుడై సీతాదేవి కోసం ఇక్కడికి రానే వచ్చాడయ్యా మహారాజా. సాగరాన్ని దాటి వానరసేన లంకలోకి ప్రవేశించింది. భూమి అంతా కూడా పట్టనట్టుగా ఆ మహాసైన్యం అనేటటువంటిది మహాసముద్రంలాగా కనిపిస్తోంది. దానికి మన రాక్షస సైన్యం అసలు దేంట్లోనూ కూడా పోలిక లేదన్నాడు. దేవదానవ బలాలకు మధ్య ఉన్నంత తేడా ఇక్కడ నాకు కనిపిస్తోందన్నాడు. వానరసేన ముందుకు వచ్చేస్తోంది, ప్రాకారాన్ని చుట్టుముట్టేసింది, సముద్రానికి వారధి కట్టేశారు, వాళ్ళు ఇక్కడికి దాటేస్తున్నారు. త్వరపడు, సీతని సమర్పించేసి రాముడికి శరణు వేడుకోవడం తప్ప నువ్వు చేసేది మరొకటి లేదన్నాడు. ఈ మాట అనగానే కోపం వచ్చిందండి రావణాసురుడు. సుఖ ఉపదేశం చేసిన వెంటనే రోష సంయుక్త నేత్రాలతో రావణాసురుడు ఒక్కసారి శుకుడి కేసు చూశాడు. దేవో ఉరగ గంధర్వ, దేవాసురులు కానీ గంధర్వులు కానీ ఉరగలు కానీ ఎలాంటి వాళ్ళు అయినా సరే వచ్చినా యుద్ధం చేస్తానే కానీ సీతాదేవిని మాత్రం వదిలేది లేదన్నాడు. నా బల పరాక్రమాలని శ్రీరాముడు రుచి చూస్తాడు అని ప్రగల్భాలు పలికాడు. సుఖసారణులు అనేటటువంటి మరో ఇద్దరు గూఢాచారులను పిలిచాట. ఈ శుకుడు వేరు, ఆ శుకుడు వేరు. వాళ్ళిద్దరూ వచ్చి నిలబడి నమస్కారం చేశారు. మీరు వెంటనే వెళ్ళండి, కపిరూపాలతో వెళ్ళి శత్రు సైన్యంలో ప్రవేశించండి. దాని సేనాపతి ఎవడు, అతడి బలపరాక్రమాలు ఏపాటివి, రామలక్ష్మణులు ఏ ఆయుధాలు ధరిస్తారు, వానరసేన మొత్తం ఎంత ఉంది, అందులో ప్రధానమైన వాళ్ళెవరు, యుద్ధతంత్రం వాళ్ళ యొక్క యుద్ధతంత్రం ఏమిటి, అసలు సాగరాన్ని వాళ్ళు ఎలా దాటారు, సేతువుని దాన్ని దేనితో నిర్మాణం చేశారు, ఈ సమాచారం అంతా కూడా గ్రహించి నా దగ్గరికి రండి అన్నాడు. ఈ శుకుణ్ణి సారణ్ణి ఎప్పుడైతే అలా చెప్పాడో వాళ్ళిద్దరూ కూడా వానర రూపాల కింద మారి వృక్షవానర సైన్యాల్లోకి ప్రవేశించారట. ఆ యొక్క సుగ్రీవుడి సైన్యంలోకి వానర సైన్యాన్ని లెక్కిద్దామని ప్రయత్నం చేశారు, కానీ మనం లెక్కించలేమని ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చి గిరిశిఖరాల మీద, ఎటు చూసిన కొండల మీద, గుట్టల మీద, చెట్ల మీద, సముద్రం మీద, సేతువు మీద ఎక్కడ ఎటువైపు చూసినా వానరాలు, బల్లూకాలు, కొండముచ్చులు, వాళ్ళు తప్ప మరో ప్రదేశంలో రాక్షసుడు అనేవాడు కూడా లంకారాజ్యంలో కనిపించట్లేదు. అలా విస్తరించిపోయారట ప్రదేశాలన్నీ. అరణ్యాల్లో, తోటల్లో, వనాలలో, దుర్గాలలో, సరస్సుల మీద, ఉద్యానవనాల్లో ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు. ఆశ్చర్యపోయారు. చూడండి, భీమనాథాన్ని చేస్తున్నారు, అరుస్తున్నారు, యుద్ధ ఉత్సాహంతో ఉన్నారు. ఆ రాక్షస ఈ గూఢాచారులైనటువంటి సుఖచారుణులిద్దరికీ కూడా గుండెలు గుబేలు మన్నాయిట వీళ్ళందరినీ చూసేటప్పటికి. ప్రచ్ఛన్న రూపాల్లో మారువేషంలో తిరుగుతున్న ఈ రాక్షసుల్ని వెంటనే విభీషణుడు కనిపెట్టాడు. మాయావి యొక్క మాయలు ఒక మాయావికే తెలుస్తాయి. అందువల్ల రాక్షసుల యొక్క మాయలన్నీ రాక్షసుడైన విభీషణుడికి వెంటనే తెలుస్తాయి. ఆయన కనిపెట్టాడు. వాళ్ళిద్దరినీ పట్టుకుని తీసుకువచ్చి రామచంద్ర ప్రభువు దగ్గర విన్నవించాడు. వీళ్ళు చాలా దుష్ట స్వభావం కలిగిన వారు, రావణాసురుడు యొక్క గూఢాచారులు, మన సైన్యాన్ని, మన బలాన్ని, మన యుద్ధతంత్రాన్ని పరిశీలించడానికి ఇక్కడికి రావణాసురుడు పంపించాడు వీళ్ళని అని. అంతా విని రామచంద్ర ప్రభు నవ్వారు. నవ్వి, సుఖసారుణులారా, మమ్మల్ని మా సైన్యాన్ని బాగా పరిశీలించారా అని అడిగారు. మా వ్యూహాలు అన్నీ మీరు తెలుసుకున్నారుగా, ఇంకా చూడవలసింది ఏదైనా ఉంటే కనుక హాయిగా స్వేచ్ఛగా వెళ్ళి చూడండి, మీకు తెలియజేస్తాం. కావాలంటే మా విభీషణుడే స్వయంగా మీకు అన్నీ చూపిస్తాడు. అటుపైన హాయిగా లంకకు వెళ్ళి మీ మహారాజు గారికి నా మాటగా చెప్పండి అన్నాడు రామచంద్ర ప్రభు. సందేశం ఇది ఏమని, రావణ, ఏ బలాన్నైతే నువ్వు చూసుకుని నా భార్యని సీతని అపహరించుకుని తెచ్చావో ఆ బలాన్ని, నీ బలగాన్ని ఉపయోగించి నా మీదకి యుద్ధానికి రా, చూపించు నాకు నీ బలం ఏమిటి. బంధుమిత్రాదులతో యుద్ధానికి సన్నద్ధంగా రేపు రణరంగంలో నా బాణాలతో చిన్నాభిన్నమైన నీ సైన్యాన్ని, ముక్కలు ముక్కలైన లంకాపట్టణాన్ని కనుల పండుగగా నువ్వు చూద్దు గాని అని రామచంద్ర ప్రభు సందేశం ఇచ్చి సుఖసారులకి పంపించారు.
ఆ సందేశం ఇచ్చినటువంటి సుఖసారణులను విడిచిపెట్టారటండి. వాళ్ళు బతుకు జీవుడా అనుకుంటూ రాముడికి ఆయన యొక్క ధర్మబుద్ధికి జయ జయధ్వానాలు చేస్తూ, ఏమి రాముడు రా, నిజానికి శత్రువులమైనటువంటి మనమే ఇలా వచ్చి ప్రవర్తించినా ఏమీ చేయకుండా విడిచిపెట్టాడని ఆయనకి జై శ్రీరామని జయ జయధ్వానాలు చేసుకుని రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు బతుకు జీవుడా అంటూ. ఏం చూశారు, ఏం విన్నారు, మీరు తెలుసుకుని వచ్చిన విషయాలన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నాడు రావణాసుడు. అయ్యా ఏం చెప్పమంటాం, చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. కపి సైన్యం అంటే ఏదో ఓ 1,00,000 మందో 2,00,000 మందో 3,00,000 మందో వస్తారనుకున్నాం, కానీ ఇంతమంది వస్తారని మేము అసలు అనుకోలేదయ్యా. ఎటు చూసినా వానరాలే, ఎటు చూసినా బల్లూకాలే, ఎటు చూసినా కొండమొచ్చులే. రామచంద్ర ప్రభువు వారి దగ్గర ఇంత సైన్యం ఉందని మేము అనుకోలేదు. జయింపశక్యం కానటువంటి సైన్యం అది. రామలక్ష్మణులు దేవేంద్ర సమానులై బలపరాక్రమాలు కలవారని, ధర్మపరాయణులని, సుగ్రీవుడు సంరక్షితమైనటువంటి ఆ సైన్యంలో హనుమ, అంగద ప్రముఖులందరూ కూడా దిక్పాలకుల్ని కూడా జయించగలరని మేము అనుకుంటున్నాము అని చెప్పారు రావణాసుడు. ఇప్పటికీ సేతువును దాటి వచ్చిన సైన్యమే అపరిమితంగా కనిపిస్తోంది, ఇంకా చాలామంది సైన్యం సేతువుని ఇంకా దాటి వస్తున్నారు. చూడండి, విషయాన్ని చెప్పడం వస్తే రావణాసురుని చంపేసిన తర్వాత కూడా ఇంకా వస్తున్నారటండి సేతువుని దాటి వానరు. అంత సైన్యం ఉంది సుగ్రీవుడి దగ్గర. అయితే దానికి అంతం ఉన్నట్టు నాకు కనిపించట్లేదు మహారాజా. కాబట్టి ఈ మహాసైన్యంలో ప్రతి ఒక్కరూ కూడా వీరోత్సాహం కలిగినటువంటి వారి, ఉరకలు వేస్తూ యుద్ధకాంక్ష కలిగిన వాళ్ళు అందరూ కూడా. నేను చేస్తానంటే యుద్ధం నేను చేస్తానని విర్రవీగుతున్నారు అందరూ కూడా. వీళ్లల్లో విరోధాలు అనేటటువంటివి లేవు. సీతాదేవికి రామచంద్ర ప్రభువుకి సీతాదేవిని అప్పగించడానికే వీళ్ళందరూ కృతకృత్యులై ఉన్నారు. వాళ్ళ శరీరాల్ని దారబోసేయడానికి, త్యాగం చేసేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాముడికి వాళ్ళంత మేలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఓ సుగ్రీవ, ప్రహృష్టరూపా ధ్వజనీవనౌకసాం మహాత్మనాం సంప్రతియోద్ధుమిచ్చతాం అలం విరోధేన శమో విధీయతాం ప్రధీయతాం దాశరథాయ. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు ఆ రామచంద్ర ప్రభువుకి సీతమ్మని తీసుకువెళ్ళి అప్పగించడం మంచిదని మాకు అనిపిస్తుందన్నా. సుఖసారణులు ముక్తకంఠంగా చెప్పినటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని రావణాసురుడికి కోపాన్నే తెప్పించాయిటండి. వీడు మారడు జీవితంలో. ఎంతమంది వచ్చి గూఢచర్యం చేసి అవతల వాడి శక్తి సామర్థ్యాల గురించి వివరించినా వాళ్ళకన్నా నేనే గొప్పవాడిని, ఎందుకంటే నేను దేవాసురులను కూడా జయించిన వాడిని. అది తప్ప నేను మనుష్యుల చేతిలోనూ ఈ యొక్క వానరుల చేతిలోనూ చావు కోరుకోలేదు కదా, చావు అనేది లేకుండా ఉండాలని నేను కోరుకోలేదు కదా, వాళ్లే వచ్చి నన్ను సంహరిస్తారేమో కలిసి అనే ఆలోచన వాడికి లేదు. శత్రువు బలాబలాల్ని అంచనా వేసే ఆలోచన శక్తి వాడికి లేదండి. దగ్గర పడిపోయే రోజులు, బుద్ధి కూడా సరిగ్గా పనిచేయట్లేదు రావణాసురుడికి. యదిమాభిర్ యుంజీరాన్ దేవగంధర్వదానవాహ నైవ సీతాం ప్రదాస్యామి సర్వలోకాభయాదపి అంటున్నాడు. పాత పాటే పాడాడు మళ్ళీ కూడా. మంచుకొండలాగా మహోన్నతమైన తెల్లగా తలతలలాడుతున్న తన ప్రాసాద శిఖరం పైకి ఎక్కాట. ఇది ఒక్కసారి చూపించండి, మీరు ఇంతలా చెప్తున్నారే సైన్యం గురించి, నేను కూడా చూస్తానన్నాడు. ఆ పైన ప్రాకారం మీదకి ఎక్కి నిలబడ్డాడు. నిలబడి ఒక్కసారి చూశాడండి. పర్వతాలని, వనాలని, సముద్ర తీరాన్ని ఒక్కసారి తేరిపారా చూసి మొత్తం భూమండలమంతా కూడా కపి సైన్యంతో నిండిపోయి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రావణాసురుడంతటి వాడు. తన వెనక నిలిచి ఉన్నటువంటి సుఖసారుణులిద్దరినీ కూడా పిలిచాడు దగ్గరికి, ఇలా రాండి. వానర మహాసైన్యంలో ఎవడెవడు, ఏమిటేమిటి, సుగ్రీవుడు ఎక్కడున్నాడు, అతడు ఎవరి మాట వింటాడు, తక్కిన వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళెవరు, సారణ వీళ్ళందరి గురించి చెప్పవయ్యా అని అడిగాడు. అడిగితే సుఖసారణుల్లో సారణుడు అనేటటువంటి వాడు ఆ ప్రాసాదం నుంచి రావణాసుడికి చూపిస్తున్నాడు అల్లంత దూరంలో ఉన్న రామసుగ్రీవుల్ని, లక్ష్మణుణ్ణి, విభీషణుణ్ణి మొదలైన వాళ్ళందరినీ కూడా. అయితే రావణ చూడు, వానర సైన్యానికి అగ్రభాగంలో నిలబడి తన కంఠస్వరంతో లంకానగరాన్ని కంపింపజేస్తున్న ఆ మహాబలశాలి నీలుడు.
బాహువులను పాదాలతో కలిపి లంక మీదకి దూకడానికి సిద్ధంగా ఉన్న ఆ పర్వతాకారం చూసావా? తామర పువ్వు కేసరాల రంగులో ఉన్నాడు అతను. దిక్కులు అదిరిపోయేలా హుంకారాలు చేస్తూ కసిగా తోకని నేలకేసి చరుస్తూ ఆ ధ్వని చేత సర్వ ప్రాణకోటికి కూడా గుండెలు ఆగిపోయేలా చేస్తున్నాడు. ఆ మహావీరుడే యువరాజైనటువంటి అంగదుడు. అతడు వాలి కుమారుడు. బల పౌరుష పరాక్రమాలలో అన్నింటికీ కూడా తండ్రికి ధీటైనటువంటి వాడు. ఇక ఆ పక్కనే ఉన్నాడు మరొక ఆయన. అతడెవరో చూసావా? ఆయనే హనుమంతుడు. ఆయన గురించి నీకు మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. 2 రోజుల క్రితమే వచ్చాడుగా. మొత్తం కొన్ని రోజుల క్రితం మన లంకనంతటినీ కూడా అతడొక్కడే నాశనం చేసి వెళ్ళాడు. ఇక అంగదుడి వెనకాల నిలబడ్డవాడు చూసావా? మంచి కాటుక రంగులో ఉన్నాడు. అతడే మహాసేతు నిర్మాత, విశ్వకర్మ యొక్క కుమారుడు, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. అంతేకాదు అతడి పేరు నలుడు. క్షేళనం చేస్తూ ఉరకలు వేస్తూ ఉత్సాహంతో గంతులు వేస్తూ కపి మహావీరుల గురించి అందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నాడు. చూడవయ్యా, అదిగో అక్కడ కనిపిస్తున్నాడు కుముదుడు, కపిలుడు, రంభుడు, శరభుడు, పనసుడు, వినతుడు, క్రోధనుడు, గవయుడు. వీళ్ళందరూ కూడా వానరాల్లో ప్రముఖులు. తమ తమ సేనతో సిద్ధంగా యుద్ధం చేయడానికి వచ్చారు. వీరు యముడికి కూడా భయపడరు, అంత గొప్పవాళ్ళు. ఘోరాతి ఘోరంగా యుద్ధం చేయగలిగినటువంటి మహావీరులు వీళ్ళందరూ. కామరూప శక్తి కూడా వీరికి ఉన్నది. వాళ్ళు ఏ రూపాన్ని పొందాలనుకుంటే ఆ రూపాన్ని పొందగలరు. అందరూ కూడా శ్రీరాముడి కోసం ప్రాణాలు పడంగా పెట్టి విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా యుద్ధానికి తెగించి ఉన్నారు ఈరోజు. ఇక వృక్ష సైన్యంలోని మహావీరుల బలపరాక్రమాలని అంచనా వేయడం ఎవరితరమూ కూడా కాదు. అంగో అందరిలోనూ వృద్ధుడైనటువంటి జాంబవంతుడయ్యా ఆ బల్లూకరాజు, ఆయన్ని చూడు. అతడే ఈ నాయకులకి అందరికీ, బల్లూక నాయకులకి నాయకుడు. దానవ యుద్ధంలో చాలాసార్లు దేవేంద్రుడికి సహాయం చేసినటువంటి మహావీరుడు ఈ జాంబవంతుడు. పర్వతాలని పర్వతాలుగా పెకలించి శత్రు సైన్యం మీదకి విసిరియగలిగినటువంటి మహా బలశాలులు వీళ్ళంతా కూడా. హరుడు, ధూమ్రుడు, దంభుడు, సన్నాధనుడు, క్రధనుడు. ఈ క్రధనుడు అగ్నికి గంధర్వకన్యకి పుట్టినటువంటి వాడు. ప్రమాధి, గవాక్షుడు, కేసరి మొదలైనటువంటి మహావీరులంతా మేరు పర్వతాలలాగా కనబడుతున్నారు చూడు వాళ్ళందరూ. వీరంతా కూడా ప్రళయకాల జంఝామారుతాలు, బుసలు కొడుతున్నటువంటి కాలసర్పాలు, 4 కోరలు కలిగినటువంటి సింహాలు, సమీపించరానటువంటి బెబ్బుల వంటి ప్రచండ దావాగ్నుల వంటి వారయ్యా వీళ్ళందరూ. ఈ వానర మహావీరుల్లో ఒక్కొక్కడి ఆధీనంలో 10 కోట్ల మంది వానరాలు ఉన్నాయి ఒక్కొక్కడి దగ్గర. కాబట్టి ఎవడికి వాడే లంకని చుట్టుముట్టడానికి ఉబలాట పడుతున్నారు. వింధ్య పర్వత ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు వానర శ్రేష్ఠులు, అసంఖ్యాకంగా ఉన్నారు. వారి బలం కూడా లెక్కకు అందనటువంటిదే. ఏషాం 1,00,00,000 సహస్రాణి నవ పంచచ సప్తచ తథా శంఖ సహస్రాణి తథా బృంద శతాని చ. నిజానికి శాస్త్రంలో ఒక మాట చెప్పారు గణిత శాస్త్రజ్ఞులు. ఏమిటి అంటే సంఖ్యాశాస్త్ర ప్రమాణాన్ని ఎలా చూపించారు అంటే, లక్షకి 100 లక్షలు, 100 లక్షలైతే 1 కోటి, 1,00,000 కోట్లయితే 1 శంఖం, 1,00,000 శంఖాలైతే 1 బృందం, 1,00,000 బృందాలైతే 1 మహాబృందం, 1,00,000 మహాబృందాలైతే 1 పద్మం, 1,00,000 పద్మాలైతే 1 మహాపద్మం, 1,00,000 మహాపద్మాలైతే 1 కర్వం, 1,00,000 కర్వాలైతే 1 మహాకర్వం, 1,00,000 మహాకర్వాలైతే 1 సముద్రం, 1,00,000 మహాసముద్రాలైతే 1 ఓఘం, 1,00,000 ఓఘాలైతే 1,00,000 ఓఘాలు కలిపితే 1 మహాయోగము అన్నారు. ఇలాంటి కర్వాలు, శంకువులు, బృందాలు, పద్మాలు, సముద్రాలు, ఓఘాలు లెక్కకు మించి ఉన్నారు ఇక్కడ వానరులు ఆ సంఖ్యలో. కాబట్టి వీళ్ళని లెక్క పెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. ఇక సారణుడు చెప్పడం పూర్తయింది. శుకుడు అంటున్నాడు, నువ్వు ఇంకా సరిగ్గా చెప్పట్లేదురా, నేను బాగా అర్థమయ్యేలా చెప్తాను రావణాసురుడికి, నువ్వు పక్కకుండని తోసేశాడు. వాడు తోసేసి శుకుడు చెప్తున్నాడు, అయ్యా వీడికి సరిగ్గా చెప్పడం రావట్లేదు, నేను చెప్తాను. అసలైన వాళ్ళందరినీ పక్కన పెట్టి పక్కన చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. మహారాజా చూడు, ముందు దేవగంధర్వులకు జన్మించిన ఈ కిష్కిందావాసులందరూ కూడా కామరూపులయ్యా. వీరిలో యువకిషోరాలుగా పేరు పొందిన మైందుడు, ద్వివిధుడు, అదిగో అశ్వినీ దేవతల యొక్క కుమారులు వీళ్ళిద్దరు. అమృతం తాగినటువంటి మహానుభావులు.
సుముఖుడు అసముఖుడు అనేటటువంటి ఇద్దరు యమధర్మరాజు యొక్క కొడుకులు. అరిగో లంక కేసి చూస్తున్నారు వారు. కేసరీనందనుడు, వాతాత్మజుడు అని ప్రసిద్ధి చెందినటువంటి హనుమంతుడి బలపరాక్రమాలు మనమంతా రుచి చూసే ఉన్నాం కదా. నిజానికి ఈ హనుమంతుడు చిన్నతనంలోనే ఉదయభాస్కరుణ్ణి కబళించినటువంటి ప్రచండుడు. అంతేకాదు అంత ఎత్తు నుండి కింద పడితే దవడ కొంచెం చిట్లింది, ఇంకేమీ అవలేదు ఆయనకి. అందువల్ల అప్పటి నుండి మరీ గట్టి పడింది ఆయన దవడ. అది చెప్తున్నాడు. అందుకే హనుమంతుడు అని పిలుస్తారు అతన్ని. ఇతడి బలాన్ని ప్రభావాన్ని వర్ణించడం అనేటటువంటిది ఎవడి తరం కూడా కాదయ్యా. తానొక్కడే ఈ లంకా సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా నుగ్గు చేయగలిగినటువంటి వాడు. అతనే చూస్తున్నాడు ఎప్పుడు ఈ లంకా నగరాన్ని మర్జిస్తానా నేను ఒక్కడిని అనుకుంటున్నట్టుగా ఈ లంకకేసి. ఆ హనుమంతుడి యొక్క సమీపంలో నీలమేఘశ్యాముడై పద్మపత్ర విశాలంతో నేత్రాలతో ఉన్న ఆజానుబాహుణ్ణి చూసావా? ఆయనే రామచంద్ర ప్రభు. నువ్వు ఎవరి భార్యనైతే అపహరించుకుని తీసుకొచ్చావో ఆ దాశరథి అతడేనయ్యా. ధర్మం అతన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. అతడు ధర్మాన్ని విడిచిపెట్టడు. అతడు బ్రహ్మవేత్త. యస్మిన్ అచలతే ధర్మోయో ధర్మం నాతివర్తతే యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ వేదవిదాంవర. అతడు బ్రహ్మవేత్త. అతడు వేదవిదుడు. వేదాన్ని సప్రమాణంగా నమ్మినటువంటి వాడు. వేదం ఎలా చెప్పిందో అలా బ్రతికేటటువంటి వాడు. వేదముల చేత తెలియబడేటటువంటి వాడు. అలాంటి వాడు అతను. అంటే వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. వేదపురుషుడైనటువంటి పరమాత్మని తెలియజేయడం కోసం వేదములన్నీ కూడా రాముడు భూమి మీద వేదరాశిగా వచ్చి నిలిచి కరచరణాదులతో నడుస్తూ ఉంటే ఆ రాముణ్ణి వర్ణించడానికి వేదాలు రామాయణం అనేటటువంటి రూపాన్ని పొందాయి. కాబట్టి అటువంటి వేదపురుషుడయ్యా ఆయన. అతడు బాణాలతో ఆకాశాన్ని తూట్లు పొడవగలడు, పర్వతాలని సముద్రాలని ఎగరగొట్టగలడు. అతని పరాక్రమానికి భయపడి సముద్రుడు ప్రత్యక్షమయ్యి సేతువుకి తానే స్వయంగా సహకరించాడు. ఈ రాముడికి దక్షిణం వైపు ఉన్నటువంటి బంగారపు మేని ఛాయతో విశాల వక్షస్థలంతో నల్లని గిరజాల జుట్టుతో ప్రకాశిస్తున్నాడు చూసావా? అతనే లక్ష్మణుడు. అన్నగారి కోసం ప్రాణాలు వడ్డీ అయినా సరే నిలబడడానికి యుద్ధంలో ఉన్నటువంటి మహాపరాక్రమశాలి. నిజానికి అతడు త్యాగమూర్తి. తన జీవితాన్ని అన్నగారికి త్యాగం చేశాడు. సర్వశాస్త్రవేత్త, మంత్రాంగ కుశలుడు, రాముడికి కుడిభుజం వంటి వాడు, 6వ ప్రాణం. తానొక్కడే సర్వరాక్షస సైన్యాన్ని సంహారం చేయడానికి కుతూహలపడుతున్నాడు. రాముడికి ఎడం వైపున నిలబడి ఉన్నటువంటి వాడు నీ సోదరుడైనటువంటి విభీషణుడు. రాముని పక్షానికి చేరి ఉన్నాడు. లంకా సామ్రాజ్యానికి ఇప్పటికే లక్ష్మణుడి యొక్క చేతుల మీదుగా పట్టాభిషిక్తుడై ఉన్నాడు. సర్వవానర సైన్యానికి మధ్య భాగంలో సమున్నతంగా భాసిస్తున్నాడే. ఆ యొక్క ఆభరణాలు ధరించి ఆయనే సుగ్రీవుడు. శ్రీరాముడు వాలిని చంపి కిష్కిందా సామ్రాజ్యానికి ఇతన్ని మహారాజును చేశాడు. తారను దక్కించుకున్నాడు. అతని మెడలో ప్రకాశిస్తున్నటువంటి బంగారుపు మాలను చూడవయ్యా ఒక్కసారి. దాన్ని శతపుష్కర అని పిలుస్తారు. 1000 పద్మాలతో ఉంటుందిట, బంగారుపు పద్మాలతో ఆ మాల. ఆ మాలను ఎవడైతే ధరిస్తాడో వాడికి యుద్ధమునందు అపజయం అనేటటువంటిది ఉండదు. వాలి ద్వారా అతడికి ఆ యొక్క మాల వచ్చింది. దేవతలకు మానవులకి కూడా అది ప్రలోభ పెడుతుంది. అది ధరించిన వాడిని విజయలక్ష్మి ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. కాబట్టి మహారాజా అన్నీ సావధానంగా ఆలోచించి జయం లభించేటట్టు పరాజయం లభించనట్టుగా జయమే లభించేటట్టుగా తగిన మంచి నిర్ణయం ఏదైనా ఉంటే నువ్వు తీసుకో. ఎందుకంటే మా మాట వినే స్థితిలో నువ్వు లేవు. నీ నిర్ణయం నువ్వు తీసుకోమన్నారు. సుఖసారుణుల యొక్క వివరణ అంతా విన్న తర్వాత ఒక్కసారి వీళ్ళిద్దరికేసి కోపంగా చూశాడు రావణాసు. చూసి, ఒరే మీరిద్దరూ కూడా మూర్ఖులరా, నిజానికి ఇలాంటి మంత్రుల్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నాను చూడు, మీకన్నా నేను మూర్ఖుణ్ణి అన్నాడు. చూడండి, అదృష్టవశాత్తు మీలాంటి వాళ్ళని వెనకాల పెట్టుకున్నా నేను ఇంకా జీవించున్నానంటే నా అదృష్టమే. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా మీ వైపు ఉన్నటువంటి ప్రభువుని మీరు పొగడరు. ఎప్పుడు కూడా మీరు జీవితంలో ఎప్పుడూ అవతల శత్రువునే పొగుడుతారు. మీ యొక్క లక్ష్యం అంతా కూడా అలాగే ఉంది. మీ నాలుకలన్నింటినీ కోసేసి తరిగేయాలి తలల్ని, లేకపోతే మీరు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. పూర్వం మీరు చాలా సేవలు చేసున్నారా నాకు, వాటన్నింటినీ నేను మర్చిపోలేదు.
అవన్నీ గుర్తు పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నా శత్రువుల గురించి మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను, లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని ఇద్దరిని చంపేసేవాడిని అన్నాడు రావణాసురుడు. చూడండి, అరిచాడు. తర్వాత మళ్ళీ మహోదరుడు అనేటటువంటి మంత్రిని పిలిచాటాడు. పిలిచి చారుల్ని పిలవండి అన్నాడు. మళ్ళీ శార్దూలుడి యొక్క నాయకత్వంలో కొంతమంది చారులు వచ్చి నిలబడ్డారు రావణాసురుడి దగ్గర. చారేణ విదితాశత్రు పండితైర్ వసుధాధిపై యుద్ధే స్వల్పేన యత్నేన సమాసాద్య నిరస్యతే. చారుల ద్వారా శత్రు రహస్యాలని గ్రహించిన తెలివైనటువంటి రాజు తప్పకుండా యుద్ధంలో తేలికగా జయిస్తాడు. కాబట్టి ఓ చారులారా, మీరు శత్రు సైన్యంలోకి ప్రవేశించి రాముడి ప్రయత్నం ఏమిటి అనేది తెలుసుకోండి. అతడు మంత్రులలో అంతరంగికులనేటటువంటి వాళ్ళు ఎవరు, అంతగా అంతరంగంగా లేని వాళ్ళు ఎవరు తెలుసుకోండి. ఎవరెవరు నిజమైనటువంటి ప్రేమతో అతడి పక్షం వైపు ఉన్నారో తెలుసుకోండి. రాముడు ఎప్పుడు నిద్రిస్తాడు, ఎప్పుడు లేస్తాడు, ఒంటరిగా ఎప్పుడుంటాడు, లేక కాపలా పెట్టుకుని ఎవరినైనా పెట్టుకుని నిద్రిస్తాడా, ఇంకేమైనా చేస్తాడా, అతని అలవాట్లేమిటి, అతడి దినచర్య ఏమిటి మొదలైనటువంటి బోగట్ట అంతా కూడా కలెక్ట్ చేసుకుని రమ్మన్నాడు. పంపించాడు మళ్ళీ చారుణ్ణి. ఆ ఆజ్ఞ స్వీకరించి చారులందరూ కూడా రావణాసురుడికి ప్రదక్షిణ చేసి మళ్ళీ నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళారు. వానర సైన్యాన్ని సమీపించారు. ఒక కొండ మీద కూర్చుని రామలక్ష్మణుల్ని సుగ్రీవుణ్ణి చూశారు దూరం నుంచి. ఎలా ఉంది? అపారమైన వానర మహాసైన్యం. చూస్తూ ఉంటే వీళ్ళ గుండెలన్నీ జారిపోయాయి, భయభ్రాంతులయ్యారు. ఇంతలోనే దూరం నుంచి విభీషణుడు వాళ్ళిద్దరినీ, ఆకాశంలో ఉన్న వీళ్ళిద్దరినీ పసిగట్టాడు. పసిగట్టి వెంటనే వానరుల్ని పంపించాడు, పట్టుకుని తీసుకురండి వాళ్ళిద్దరిని అని. వానరులు వెళ్ళి పట్టుకుని చావగొట్టి ఇక్కడికి తీసుకొచ్చారు రామచంద్ర ప్రభు దగ్గర. రాముడు అన్నాడు, దయ తెలిచి వదిలేయండి వీళ్ళని అన్నాడు. అంతా కట్టకట్టుకుని వచ్చిన దారినే మళ్ళీ లంకలోకి వెళ్తున్నారు, బయలుదేరారు. చూసింది చూసినట్లుగా, విన్నది విన్నట్లుగా ఆ విషయాలన్నీ రావణాసురుడితో చెప్పారు. మహారాజా, రాముడు దయ తలిస్తే బ్రతుకు జీవుడా అని మేము ఇక్కడికి వచ్చాం. నిజానికి అతడు సామాన్యుడు కాడు. అతడి సైన్యం చాలా బలవత్తరమైనటువంటిది. అన్ని దారులు కూడా కాపలా కాస్తున్నారు వాళ్ళు. మేము అసలు వెళ్ళడానికే అందులోకి వీలు లేదు. దూరం నుంచి చూస్తూ ఉంటేనే మీ తమ్ముడైన విభీషణుడు మమ్మల్ని పసిగట్టి పట్టుకున్నాడు. పట్టుకోవడం ఏమిటి, మేము పరిగెత్తదామన్నా కూడా వీలు లేకుండా పిడిగుద్దులన్నీ గుద్దారు ఆ వానరులు. మమ్మల్ని మోకాళ్లతో పొడిచారు, తట్టుకోలేకపోయాం. రాముడు దయ తలిచి విడిచిపెట్టాడు మమ్మల్ని. కాబట్టి మేమంతా అక్కడే వాళ్ళ చేతుల్లో అప్పుడే చనిపోయి ఉండేవాళ్ళం. నిజానికి చెప్పాలి అంటే గరుడ వ్యూహాన్ని పొంది ఉన్నాడు రాముడు. లంక వైపుకు చొచ్చుకుని వస్తున్నాడు, ఆగట్లేదు ఎక్కడాను. సీతాదేవినైనా అప్పగించు, లేదా యుద్ధానికైనా సరే నువ్వు సిద్ధం కా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి. ఇది శార్దూలుడు చెప్పినటువంటి విన్నపం. మళ్ళీ రావణాసురుడిది అదే మాట. వాడి మాటల్లో ఏమి మార్పు ఉండదు. ఇది మాం ప్రతియుధ్యేరన్ దేవగంధర్వదానవాహ నైవ సీతాం ప్రదాస్యామి సర్వలోక భయాదపి. శార్దూలుడా, నువ్వు తీసుకువచ్చి చెప్పిన విషయాలు సవిస్తరంగా చెప్పవయ్యా అని మళ్ళీ అడిగాడండి. శార్దూలుడు మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇంకా వివరిస్తున్నాడు. మహారాజా, వృక్షరజస్సు యొక్క కుమారుడు సుగ్రీవుడు అక్కడ ఉన్నాడు. ఇక జాంబవంతుడు ఉన్నాడు. అతడు బ్రహ్మగారు ఆవలిస్తే పుట్టినటువంటి వాడు. గద్గదుడు అతన్ని ప్రేమగా పెంచాడు ఈ జాంబవంతుడు. కాబట్టి ఇతన్ని గద్గపుత్రుడు అని పిలుస్తారు. అదిగో సుషేనుడు ధర్మరాజు అయినటువంటి వరుణుడు యొక్క కుమారుడు. దధీముఖుడు చంద్రుడు యొక్క కుమారుడు. సుముఖుడు దుర్ముఖులు అనేటటువంటి ఈ వానరులు మృత్యుదేవతలు. స్వయంభూనిచే స్వయంగా సృష్టించబడ్డారు వీళ్ళు. అగ్నిపుత్రుడైనటువంటి నీలుడు అక్కడ సేనాపతి. వాయుసుతుడైనటువంటి హనుమంతుడు నేను చెప్పక్కర్లేదు నీకు. దేవేంద్రుడికి మనవడైనటువంటి వాడు ఆ అంగదుడు. అశ్వనీ దేవతలకు పుట్టిన వాళ్ళు మైందుడు ద్వివిధుడు. గజ గవాక్ష గవయ శరవ గంధమాదనులు పంచకాలాగ్నులు వంటి వారు. వీరు వైవస్వతుని యొక్క కుమారులు. దేవతా సంతానమై తక్కిన వానర శ్రేష్ఠులందరూ కూడా 10 కోట్ల మందికి మించి ఉన్నారయ్యా అక్కడ. వీళ్ళ గురించి వివరించలేవు. కర దూషణ త్రిశురుల్ని సంహరించిన
శ్రీరామచంద్ర ప్రభువుతో సాటి వచ్చేటటువంటి వీరుడు మాత్రం ఈ భూమండలం మీద ఎక్కడా లేడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. కాబట్టి విరాధుణ్ణి చంపాడు, కబంధుణ్ణి పరిమార్చాడు, జనస్థానంలోని రాక్షసులందరినీ కూడా అంతమొందించాడు. లక్ష్మణశ్చాపి ధర్మాత్మ మాతంగా నామి వర్షభ యస్య బాణపదం ప్రాప్య నజీవేదపి వాసవ. మదించినటువంటి గజరాజులాగా ఆ పక్కన లక్ష్మణుడు నిలబడ్డాడు చూడవయ్యా. అతడు ధర్మాత్ముడు. అతడి బాణాలకు దేవేంద్రుడు కూడా నిలవలేడు ఎదురు తిరిగి. శ్వేత జ్యోతిర్ముఖులు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు వానరులు ఉన్నారు చూడు, వాళ్ళు సూర్యుడి యొక్క సంతానం. హేమకూటుడు అనేవాడు మరొకడు వరుణుడి యొక్క సంతానం. విశ్వకర్మకు జన్మించిన వాడు ఆ నలుడు. వసుపుత్రుడైనటువంటి వాడు ఆ దుర్ధరుడు. నీ సోదరుడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుడు లంకకు అభిషిక్తుడై ఉన్నాడు ఇప్పటికే రాముడి చేతుల మీదుగా. అందువల్ల రాముడికి హితైషుడయ్యాడు. వీరందరూ కూడా సువేళ అనే పర్వతాన్ని అధిష్ఠించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వానర బలం, ఇక నీ ఇష్టం అన్నాడు. చూడండి, ఎవరిని పంపించినా గూఢాచారి కింద వాళ్ళు తీసుకొచ్చి చెప్పేది ఒకటే మాట, వాళ్ళని ఎదిరించడం కష్టం. ఇది అర్థమైంది రావణాసురుడికి. చారులందరూ ఏకకంఠంతో చెప్తున్న ఈ వార్తలన్నీ రావణాసురుడికి మనసులో కాస్త భయాన్ని తీసుకొచ్చాయి, ఉద్వేగం అయ్యాడు కొద్దిగా. ఎలాగా? మహాసేనా సమేతుడై రాముడు సువేలకు చేరుకున్నాడనేటటువంటి వార్త మరీ ఆందోళన కలిగించింది. మంత్రులందరికీ కబురు పంపించాడు. ఇది మంత్రాంగ సమయం, అందరూ కూడా వెంటనే రండి అని ఆజ్ఞ వేశాడు. ఉరుకులు పరుగుల మీద మంత్రులందరూ కూడా వచ్చారండి రావణాసురుడు యొక్క ఆజ్ఞ తీసుకుని. సమావేశం ప్రారంభమైంది. మంత్రాంగం అంతా సాగుతోంది. మంత్రులందరితో కాసేపు మాట్లాడిన తర్వాత అందరినీ పంపించేశాడు. పంపించేసి ఆ మంత్రుల్లోనే ఒకడున్నాడు మాయావి, విద్యుజ్జుహుడు అనేటటువంటి వాడు. వాడిని ఇలా పిలిచాడు, ఎవరో ఇల్రారా నువ్వు అన్నాడు. వచ్చాడు. నువ్వు ఒక పని చేయి, మహామాయావివి కదా నువ్వు, నేను ఇప్పుడు అశోకవనంలోకి వెళ్తున్నాను సీత దగ్గరికి. నువ్వేం చేస్తావంటే నీ మాయనంతటినీ కూడా ఉపయోగించి రాముడి యొక్క శిరస్సుని సృష్టించు. అంతేకాదు రాముడి యొక్క ధనస్సుని బాణాలని కూడా సృష్టించు. నేను పిలిచినప్పుడు అవి తీసుకువచ్చి నా ఎదురుగుండా పెట్టేసి వెళ్ళును అని అతడికి పని పురమాయించి అశోకవనంలోకి వెళ్ళడానికి ప్రారంభమవుతున్నాడు. చూడండి, రావణుడు సీతాదేవి దగ్గరికి వచ్చాడు. వస్తూనే సీతాదేవితో అంటున్నాడు, భద్రే, ఓ భద్రురాలా, నేను బతిమాలుతున్నాను నిన్ను, ఎంత గొప్పగా నీ భర్త మహావీరుడు, కరుణ్ణి చంపాడు, దూషణుణ్ణి చంపాడు అంటూ చాలా గొప్పలకి పోతున్నావు నా దగ్గర. చూడు, ఆఖరికి ఏమైందో, ఇంత ప్రగల్భాలు పలికినటువంటి నీ భర్త గురించి నాకు చెప్పావు. ఈరోజు నీ భర్త నా యొక్క చేతిలో నిహతుడయ్యాడు. నీ భర్త చూడు, నీ యొక్క పరిస్థితి చూడు, నీ అహంకారం ఇప్పటికి తొలగిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఎప్పటికైనా నా భార్యవిక, ఈ మూఢబుద్ధిని విడిచిపెట్టు, నా అంతఃపురానికి రాణివిక, వానర సైన్యంతో నా మీదకి దండెత్తి సముద్రం దాటి ఈ గట్టు వైపుకు వచ్చాడు నీ భర్త రాముడు. దేవేంద్రుడి చేతిలో వృత్తాసురుడిలాగా నా చేతిలో నిహతుడయ్యాడు. ఎలా నిహతుడయ్యాడో చెప్తాను విను. అతడి సైన్యం అంతా కూడా సముద్రానికి వంతెన కట్టి యువతల వైపుకు వచ్చేటప్పటికి అలిసిపోయారు. అలిసిపోవడంతోనే రాముడు కూడా అలిసిపోయి ఉన్నాడు. అలిసిపోయి రాత్రి విపరీతమైనటువంటి నిద్ర పట్టేసింది ఈ వానరులకి, రామచంద్ర ప్రభువుకి. ఇలా నిద్ర పట్టి ఉన్నటువంటి సమయంలో అర్ధరాత్రి ప్రహస్తుడి యొక్క నాయకత్వంలో మా రాక్షస సైన్యం వారి మీద ఘోరంగా దండెత్తి వెళ్ళింది. అందరినీ కూడా మట్టుపెట్టింది. నిద్రిస్తున్నటువంటి రాముడి యొక్క తలని ప్రహస్తుడు స్వయంగా ఖండించి, అలాగే విభీషణుడిని సంహారం చేసి లక్ష్మణుడి యొక్క ప్రాణాలని అరిచేతుల్లో పట్టుకుని పారిపోతూ ఉంటే విడిచిపెట్టేశారు. సుగ్రీవుడి తల తెగిపోయింది, హనుమంతుడి దవడలు పగిలిపోయాయి. వీళ్ళందరూ కూడా విగత జీవులైపోయారు. జాంబవంతుడి యొక్క మోకాళ్ళు విరిగిపోయి చనిపోయాడు. వీరందరూ ఇలాగా చనిపోతే విజృంభించినటువంటి మా యొక్క రాక్షస సైన్యం నిరాటంకంగా వీరవిహారం చేసింది. దుమ్ము కొట్టుకుపోయిన నెత్తురోడుతున్నటువంటి ఈ వానరులందరూ కూడా విగత జీవుడా అంటూ వెనక్కి పారిపోయారు. సీత,
ఇదిగో నువ్వు నమ్మవు కదా, నువ్వు నమ్మడం కోసమే ఒరే విద్యుజ్జహ ఇలా రా అన్నాడు. విద్యుజ్జహ తలకాయని బాణాలని పట్టుకుని వచ్చాడండి. అదిగో ధూళి దూసరమై రక్తం ఓడుతూ యుద్ధభూమిలో పడిపోయిన రాముడి మృత కళేబరం నుండి తీసుకొచ్చినటువంటి ఆ తలని అక్కడ పెట్టమన్నాడు. పెట్టాడు, ఆ బాణాలు పెట్టాడు. విద్యుజ్జిహుడు అలా పెట్టగానే సీత చూసావా, ఇదిగో నీ భర్త శిరస్సు అన్నాడు రావణాసుడు. రాత్రి ప్రహస్తుడు సంహరించి తీసుకొచ్చాడు. ఇదిగో నీ మొగుడు యొక్క ధనుర్బాణాలన్నీ ఇవిగో అని అక్కడ పెట్టాడు. ఇంకనైనా నా వశం కా అన్నాడు. సీతాదేవి భయపడుతూ వాడి మాటలన్నీ భరించలేక మెల్లగా తలెత్తి ఒక్కసారి ఆ యొక్క రాముడి యొక్క తలని చూసిందండి, ధనుర్బాణాలని చూసింది. రాముడి ముఖం ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్టు కళ్ళతో సహా అలాగే తయారు చేసేట వాడంత మాయావు వాడు. చూడండి, కళ్ళ రంగుతో సహా అచ్చం ఆ ముఖం రాముడిదే, జుట్టు కూడా అలాగే ఉంది. ఆ చూడామణిని కూడా పెట్టుకున్నాడు తల దగ్గర, సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణి, అది కూడా చూశాడు. ఇక దుఃఖం ఆపుకోలేకపోయింది సీతామాత. వెక్కి ఏడ్చింది, ఆక్రోశించి అనాథనైపోయానని బాధపడిందండి. కైకేయి నీ కళ్ళు చల్లబడ్డాయా అని విలపించింది. మొదలు నరికేసినటువంటి అరటి చెట్టులాగా కూలిపోయింది, అక్కడే స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి స్పృహ వచ్చిన తర్వాత ఆ శిరస్సును చేతుల్లోకి తీసుకుని ప్రేమగా మూర్కొని కట్టలు తెగినటువంటి దుఃఖంతో నాథ రామ మహాబాహో ఓ వీరవ్రత వెళ్ళిపోయావా అని, నన్ను అనాథని చేసి వెళ్ళిపోయావా అని, నీ చేతుల్లో నేను వెళ్ళిపోవాలనుకుంటే నువ్వే ముందు గతించిపోయావా అని బాధపడింది. లంకలో రాక్షస సమూహం మధ్యలో మగ్గిపోతూ అసలే దుఃఖంతో ఉన్న నాకు అంతకంటే ఘోరమైనటువంటి దుఃఖం వచ్చి పడిందే. ఈ శోకసాగరం నుండి నన్ను ఎవరు ఉద్ధరిస్తారు, ఎవరు రక్షిస్తారు? నాదా పలకమేమిటయ్యా, బాల్యంలోనే నిన్ను వివాహం ఆడానే, నీ సహధర్మచారిని అయ్యానే, మాట్లాడమేమిటి? పెళ్లి పీటల మీద అగ్నిసాక్షిగా సహధర్మచరితవా అనేటటువంటి ప్రతిజ్ఞ చేశావు కదయ్యా. ఒక్కసారి తలుచుకో ఆ మాటని, ఆ ప్రతిజ్ఞని. దుఃఖమగ్నై నన్ను ఒక్కదాన్ని ఈ లోకంలో విడిచిపెట్టి వేరొక లోకానికి నువ్వు ఎలా వెళ్ళిపోయావు? ఇవాళ రణరంగంలో నీ శరీరాన్ని నక్కలు కుక్కలు పీక్కు తింటూ ఉంటాయి. అగ్నిష్ఠోమాది మహాయజ్ఞాలు చేసినటువంటి నీ శరీరానికి అగ్ని సంస్కారమే కరువయిందా స్వామి? ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి నన్ను వెతుకుతూ ఈ సముద్ర తీరానికి వచ్చావయ్యా, నా కోసమే బలైపోయావా వచ్చి? నిజానికి నేను పాతకిని, నేను పాపం చేసిందాన్ని ప్రభో, నేను పాతకిని. రావణ, గొప్ప ఘనకార్యం చేశావయ్యా నువ్వు, సంతోషం. నన్ను కూడా చంపి రాముడి శరీరం మీద పాడేసి పుణ్యం కట్టుకో అన్నది. ఆయన శిరస్సుతో నా శిరస్సును కలుపు, నా దేహంతో ఆయన దేహాన్ని కలుపు, నీకు పుణ్యం ఉంటుందన్నారు. బాధపడి ఏడుస్తుంది, అది చూసి వాడు ఆనందిస్తున్నాడు. అంతటి దుర్మార్గుడు వాడు. అంటే ఇక్కడ సీత ఇలా చూపిస్తే రాముడు చనిపోయాడు కాబట్టి ఇంకా ఇప్పటికైనా మనసు మార్చుకుని అతని భార్య అవడానికి సిద్ధపడుతుందేమోనని వాడి ప్రయత్నం. అలాంటి ప్రయత్నాలు కూడా చేశాడు వాడు. అంతలా ఇబ్బంది పెట్టాడు, ఏడిపించాడు. నిజానికి జానకీదేవి వివసురాలై మంటికి కంటికి ఏకధారగా విలపిస్తూ ఉంటే ఆ పరిస్థితుల్లో ఒక ద్వారపాలకుడు వేగంగా పరిగెత్తుకుని వచ్చి రావణాసురుడి దగ్గరికి, ప్రభో, సేనాధిపతి అయినటువంటి ప్రహస్తుడు తమతో అత్యవసరంగా మాట్లాడాలి అంటున్నాడని విన్నవించుకున్నాడు. వెంటనే రావణాసురుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాయ చూడండి, రావణాసురుడు వెళ్ళగానే ఈ స్థల మాయమైపోయింది, ఆ బాణాలు మాయమైపోయాయి. రావణుడు వెళ్ళి మంత్రి దండనాయకులతో చర్చించి బేరీ మృదంగాలు అనేటటువంటివన్నీ సైన్యానికి యుద్ధానికి ప్రారంభం చేస్తున్నట్లుగా శబ్దాలన్నీ కూడా చేయిస్తున్నాడు, సన్నద్ధమవుతున్నాడు. బేరీలు మోగించమని ఆజ్ఞాపించాడు. మహాదుఃఖంతో స్పృహ కోల్పోయినటువంటి సీతాదేవిని చూసి జాలిపడి సరమ అనేటటువంటి రాక్షసి మృదువైనటువంటి మాటలతో ఓదార్చిందిటండి సీతామాతని దగ్గరికి వచ్చి. ఎవరి సరమ?
విభీషణుడి యొక్క భార్య, ఓ సీత తల్లి నువ్వు ఊరడిల్లు, రావణాసురుడు నీతో అన్నది ఏమీ కూడా, నీతో పలికిందన్నీ కూడా నేను విన్నాను. నీ మీద స్నేహంతో ఆకాశంలో అదృశ్య రూపంలో నిలిచి ఎవరికీ కనిపించకుండా అతడు నీతో మాట్లాడిన మాటలన్నీ కూడా నేను విన్నాను. నేను కనిపిస్తే రావణాసురుడు ఎక్కడ నన్ను సంహరిస్తాడో అని తెలిసి నేను కనిపించకుండా నుంచున్నాను. నీ మీద స్నేహంతో అలా చేశాను తల్లి. అయితే నీకన్నా నాకు ప్రాణాలేమీ ముఖ్యం కాదండి. చూడండి ఎంత స్నేహమో అమ్మవారితో ఈవిడికి. లీలయా గగనే శూన్యే భయముత్సాధ్య రావణాత్ తతో హేతోర్ విశాలాక్షి నహిమే జీవితం ప్రియం. నీకు మేలు చేయడం కన్నా నాకు ప్రాణాలేమీ ముఖ్యం కాదమ్మా. హడావిడిగా రావణాసురుడు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడో అది కూడా నాకు తెలుసు. అమ్మా తల్లి, ఆత్మజ్ఞానం కలిగి నిరంతరము కూడా జాగరూకుడై ఉండేటటువంటి రామచంద్ర ప్రభువుని ఎవరైనా సంహరించగలరా? అది అసంభవం తల్లి, నువ్వు బెంగ పెట్టుకోకు. అందున నిద్రించి ఉండగా రామచంద్ర ప్రభువుని నిహతుణ్ణి చేయడం అది మరీ అసాధ్యం. ఎందుకు? నీకు తెలియదు కాదు, అది నీకు అతిబల అనేటటువంటి విద్యలు వచ్చు. విశ్వామిత్రుడు అనుగ్రహించాడే. ఆ అతిబల విద్యలు ఉన్నవారి దగ్గరికి హ్యామరపాటుగా ఉన్నప్పుడు అతన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. అంతేకాదు, ఇది నా నమ్మకం. ముఖ్యంగా శ్రీరాముడు యొక్క రక్షణలో ఉన్నటువంటి వానరుల్ని దేవేంద్రుడు కూడా ఏమీ చేయలేడమ్మా. ఇది గుర్తుపెట్టుకో. పరాక్రమ సంపన్నుడై లక్ష్మణ సమేతుడై నీతిశాస్త్ర కోవిదుడైనటువంటి శ్రీరాముడు, తనని పరుల్ని రక్షించుకోగలిగినటువంటి శ్రీరాముడు సంహరించబడడమా? ఇదేనా అర్థం ఉందా ఇందులో? ఇదంతా కూడా దుర్బుద్ధితో రావణాసురుడు పన్నినటువంటి పన్నాగం తప్ప మరొకటి కాదు. ఇదొక పెద్ద మాయ. చూసావా, వాడు వెళ్ళిపోగానే తల మాయమైపోయింది, బాణాలు మాయమైపోయాయి. అమ్మా, నీ దుఃఖం కూడా ఆగిపోయింది చూడు. కాబట్టి ఇక నీకు శుభం కలుగుతుంది, నీకు ప్రియం చేకూరుతుంది. ఆలకించు నేను చెప్పే మాట. వానర సైన్యంతో సాగరం దాటి శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ సమేతుడై దక్షిణ తీరంలో విడిది చేసి ఉన్నాడు. ఇది నేను తెలుసుకున్నటువంటి విషయం. ఈ రావణుడు పంపినటువంటి గూఢాచారులు చూసి వచ్చినటువంటి విధానాన్ని అంతటినీ కూడా రావణాసురుడికి విన్నవించారు. తన మంత్రులతో సమావేశమై ఇప్పుడు రావణుడు మంత్రాంగం జరుపుతున్నాడు. అమ్మా, శ్రద్ధగా చెప్తుంటే వింటోంది శ్రద్ధగా సీతామాత. అంతలోనే బేరీనాదాలన్నీ కూడా వినిపించాయని మోగించమన్నాడు రావణాసురుడు. సర్వసన్నద్ధమై యుద్ధానికి బయలుదేరుతున్న సైన్యం కదలిక వినిపించింది. అప్పుడు శరమ మళ్ళీ అంటోంది, ఇదిగో విను, సన్నాహధ్వని, యుద్ధానికి ప్రారంభమయ్యేటటువంటి ధ్వని ఇది. బేరీనాదాలు మేఘ గర్జనలాగా మోగుతున్నాయి, ఏనుగుల గీంకారాలు వినపడుతున్నాయి, గుర్రముల యొక్క సకిలింపులు వినపడుతున్నాయి, ఖడ్గాలు ధరించి వీరోత్సాహంతో గంతులు వేస్తున్న సైనికుల జయ జయధ్వానాలు వినిపిస్తున్నాయి. రాజమార్గాలన్నీ సైనికులతో క్రిక్కిరిసిపోయి ఉన్నాయి. వీళ్ళంతా యుద్ధానికి వెళ్తున్నారమ్మా. ఇక ప్రారంభమవుతోంది యుద్ధం. అచింత్య పరాక్రముడు జితక్రోధుడు అయినటువంటి నీ భర్త ఒడిలో హాయిగా పడున్నటువంటి నిన్ను త్వరలోనే నేను కన్నుల పండుగగా చూస్తాను, ఇందులో సందేహం లేదండి. పతిని విడిచిపెట్టి ఉన్నప్పటి నుంచి కూడా సంస్కార విహీనంగా ఉన్నటువంటి నీ యొక్క జడ ఉన్నదే, ఈ శిరోజాలు, మళ్ళీ వాటికి మంచి రోజులు వస్తాయమ్మా. పాము కుబుసం విడిచినట్టు నీ దుఃఖాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. సమయానికి కురిసినటువంటి వర్షం వల్ల పంట పొలం ఎలా కలకలలాడుతుందో అలాగా నువ్వు త్వరలోనే నీ భర్త యొక్క చేరిక వల్ల ఆనందిస్తావమ్మా. అందాక ఇదిగో ప్రత్యక్ష దైవంగా కనిపిస్తున్నాడే ఆకాశంలో సూర్యభగవానుడు, ఆయన్ని ఉపాసన చెయ్యి, నీకు మంచి జరుగుతుంది. శర్మ చెప్పినటువంటి విషయం అండి. ఎందుకో తెలుసా సూర్యభగవాను ఉపాసన చేయమన్నాను? మీ వంశానికి ఇలవేల్పు ఆయనే. అంటే ఇలవేల్పుని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఇలవేల్పుని పట్టుకుని ఉన్నవాడికి తప్పకుండా ఆ దైవం అనుగ్రహం ఇస్తుంది. అందువల్ల ఇలవేల్పుని ప్రార్థన చేయమంది. ఈ ప్రకారంగా శరమ ఆ యొక్క అమ్మవారి యొక్క దుఃఖాన్ని పారద్రోలింది. అంతేకాదు ఆకాశంలో అదృశ్య రూపంలో వెళ్ళి కావాలి అంటే
నీ కుశల వార్తని రామచంద్ర ప్రభువుకి తెలియజేయమంటే నేను తెలియజేస్తాను. అంతేకాదు నిరాధారమైన ఆకాశంలో అదృశ్య రూపంలో సంచరిస్తున్నటువంటి నన్ను గుర్తుపట్టడం ఎవరి తరం కూడా కాదు, వాయువు వల్ల కూడా కాదు. నన్ను వెంటాడడం, నేను వెళ్తూ ఉంటే నన్ను వెంటాడడం గరుత్మంతుడి వల్ల కూడా కాదు అని శర్మ నమ్మకంగా తన శక్తిని అమ్మవారికి చెప్పి ఓదార్చింది. ఆనంద పరవశ అయిందంటండి సీతామాత ఈ మాటలన్నీ వింటే. ఓ స్నేహితురాలా, ఓ శర్మ, ఆకాశానికే కాదు నువ్వు పాతాళానికి కూడా సుఖంగా వెళ్ళి రాగలవన్న విషయం నాకు తెలుసు. ఆ సామర్థ్యం నీకుంది. ఏది చేయదగినదో ఏది తగనిదో నీకు నాకంటే బాగా తెలుసు. నాకు హితం చెయ్యాలి అనేటటువంటి నీ ఆలోచన ఉందే, ఆ కోరిక ఉందే, నీకు సుస్థిరంగా ఉంటే ఒక చిన్న ఉపకారం చేయను. ఏమిటా ఉపకారం? రావణాసురుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఏమి ఆలోచిస్తున్నాడో, ఏమి మంత్రాంగం చేస్తున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది తెలుసుకుని రా చాలు నాకు. వాడి మాయలు, నిజానికి ఇలాంటి మాయలన్నీ నాకు చూపిస్తున్నాడు. ఈ మాయల వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నన్ను వేధిస్తున్నాయి ఈ మాయలన్నీ కూడా. నా మనస్సు భయంతో నీరసించిపోయి ఉంది. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాడు, ఇవి నువ్వు గ్రహించి వచ్చి నాకు చెప్తే చాలన్న. సీత పడుతున్నటువంటి ఆవేదనని, భయాన్ని అర్థం చేసుకుందండి శర్మ. చేసుకుని ప్రేమతో ఆమె ముఖాన్ని పైకెత్తి కన్నీరు తుడిచింది. అమ్మా, ఇదే నీ కోరికైతే నేను వెంటనే ఇప్పుడే వెళ్ళి తెలుసుకుని వస్తానంది. వెంటనే క్షణంలో అక్కడి నుంచి రావణాసురుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి వాడి అంతఃపురం దగ్గరికి వెళ్ళింది. సమావేశ మందిరంలో రావణాసురుడు మంత్రులతో చేస్తున్నటువంటి మంత్రాంగం అంతా కూడా విందండి. విని అందులో ఉన్న ఆంతర్యాన్ని పూర్తిగా అవగాహన అయింది ఆవిడికి. క్షణంలో అశోకవనానికి తిరిగి వచ్చింది. తన కోసం ఎదురు చూస్తున్నటువంటి సీతాదేవి దగ్గరికి వచ్చి కూర్చుని చెప్తోంది శర్మ. ఆనందంతో కౌగులించుకుంది సీతాదేవిని, కూర్చోబెట్టుకుంది పక్కన. స్థిమితంగా చెప్పమమ్మా శర్మ అని సీతాదేవి అడిగింది. నువ్వు చూసింది, నువ్వు గ్రహించింది వివరంగా చెప్పు. రావణాసురుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు? భయంతో వణికిపోతూ ఇలా అడుగుతున్న సీతాదేవితో చెప్తోంది శర్మ. అమ్మా, రావణాసురుడు నిన్ను విడిచిపెట్టేలాగా నాకు అనిపించట్లేదు. మంత్రులు, వృద్ధులు, తల్లి అందరూ కూడా కూర్చుని రాముడికి సీతను అప్పగించేయమని రావణుడికి ఎంతగానో చెప్తున్నారు. కానీ రావణాసురుడు కయ్యానికే కాలు దువ్వుతానంటున్నాడు. కానీ వాడు సీతను అప్పచెప్తానన్న మాట మాత్రం వాడు అనట్లేదు. నిజానికి వాడి యొక్క చావే కాదు, సర్వరాక్షస వినాశనాన్ని కోరుతున్నాడమ్మా. తల్లి, యుద్ధంలో రావణాసురుణ్ణి చంపి నీ భర్త త్వరలోనే నిన్ను అయోధ్యకు తీసుకువెడతాడమ్మా, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఈ విధంగా ఆవిడ చెప్తూ ఉండగా భూమి దద్దరిల్లిందిటండి. దశ దిశలు కూడా చిట్లిపోయేటట్టు వానర సైన్యం చేస్తున్న వీర నినాదాలన్నీ కూడా ఒక్కసారి వినిపించాయి. భేరీ శంఖధ్వానాలు వినిపించాయి. రావణాసురుడికి ఇంకా మూడిందని వాళ్ళందరూ కూడా నిశ్చయించుకుంటున్నారు, లంకలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ విధంగా వాడి పతనాన్ని వాడే కొని తెచ్చుకుంటున్నాడు రావణాసురుడు అని అందరూ బాధపడుతున్నారట లంకలో అందరూ కూడా. చూడండి, ఆ శంఖభేరీ నినాదాలు విన్నాడు రావణాసురుడు. తన మంత్రులందరినీ ఉద్దేశించి గట్టిగా ఇలా చెప్తున్నాడు. ఓ మంత్రులారా, మీరంతా రాముడి యొక్క బలపరాక్రమాలని గొప్పగా వర్ణించి చెప్పారు నా దగ్గరికి వచ్చి చాలాసార్లు. కానీ మీరు కూడా రాముడు ఎంత బలవంతుడో అంతటి బలవంతులని మీరు గుర్తించండి. ఇప్పుడు రాముడే బలవంతుడు కాదు, మీరు కూడా బలవంతులే. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామో అది చెప్పండి అన్నాడు. మంత్రులలో అతి వృద్ధుడైనటువంటి రావణాసురుడికి తాతగారైనటువంటి మాల్యవంతుడు ఆయన పైకి లేచాడు. పైకి లేచి అంటున్నాడు, 4 విద్యలు తెలియనివాడు, రాజనీతి తెలియనటువంటి వాడు, కాలంలో పరిపాలన సాగించలేనటువంటి వాడయ్యా. అలాంటి వాడు ఈ 4 విద్యలు తెలియాలి, సామధాన భేద దండోపాయాలు అనేటటువంటివి, రాజనీతి తెలియాలి. ఇలా తెలియకపోతే కాలంలో అతడు ఎప్పటికైనా పడిపోతాడు, రాజుగా నిలబడలేడు. తెలివైన మహారాజు సమయానుకూలంగా సంధి, యాన, నిగ్రహములనేటటువంటివి చేస్తాడు. తన బలం తక్కువగా ఉన్నప్పుడు కానీ, శత్రుబలంతో సమానంగా ఉన్నప్పుడు కానీ
సంధి చేసుకోవడమే కర్తవ్యం. అలాంటప్పుడు యుద్ధానికి దిగడం, శత్రువును అవమానించడం, అధిక బలం ఉన్నప్పుడు విడిచిపెట్టకూడదు. ఎవరినైనా సరే యుద్ధం చెయ్యాలి. కానీ మన దగ్గర బలం లేనప్పుడు మనం వెర్ర వేయకూడదయ్యా. అందుచేత ఈ సమయంలో నాకు సంధి చేయడమే శ్రేయస్కరంగా కనిపిస్తుంది. రాముడితో వైరానికి కారణమైనటువంటి సీతాదేవిని అతడికి తీసుకువెళ్ళి అప్పగించు. ధర్మాధర్మాలలో అధర్మం తాత్కాలికంగా జయాన్ని పొందినట్టు కనిపిస్తుంది, కానీ చిట్ట చివరికి ధర్మందే పైచేయి ఆఖరికి ధర్మమే జయిస్తుందయ్యా. ఈ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ధర్మం జయించడం అంటే కృతయుగం, అధర్మం జయించడం అంటే కలియుగము. దాని కాలం ఎక్కువసేపు ఉండదు. ధర్మం శాశ్వతమైనది, అది నిలబడుతుంది ఆఖరికి. అప్పటికైతే ధర్మో వై గ్రసతే అధర్మం తతః కృతమభూద్యుగం అధర్మో గ్రసతే ధర్మం తతస్తిష్యా ప్రవర్తతే. ఇక్కడ ముఖ్యంగా తిష్య అన్నాడు. తిష్య ప్రవర్తతే అంటే తిష్య అంటే కలి అని అర్థం. అంటే కలి ప్రవర్తిస్తుంది అధర్మమునందు. ఇది గుర్తుపెట్టుకో. పైగా దేవదానవుల యక్షుల నుండి చావు లేకుండా వరం పొందావు నువ్వు. కానీ ఇప్పుడు నిన్ను చుట్టుముట్టిన వాళ్ళందరూ కూడా నరులు వానరులు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళ చేతుల్లో చావు లేకుండా ఉండాలని నువ్వేం వరం కోరుకోలేదు. కాబట్టి ఈ ఎలుగుబంటులు వానరాల చేతుల్లోనూ మానవుల చేతుల్లో నీకు చావు తప్పదు. నాకు చాలా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే విష్ణుమూర్తి మారు రూపాలు ధరించి రాక్షసుల్ని సంహారం చేస్తాడని మనం వినే ఉన్నాం కదా. కాబట్టి ఈ రాముడంటే ఎవరో కాదు, గుర్తుపెట్టుకో, మానవ రూపాన్ని ధరించినటువంటి సాక్షాత్ విష్ణువని నా అభిప్రాయం అన్నాడు. కురుష్వ నరరాజేన సంధిం రామేణ రావణ జ్ఞాత్వా ప్రధార్య కార్యాణి క్రియతాం అయతి క్షమం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీతమ్మని తీసుకువెళ్ళి రాముడికి అప్పచెప్పావా, నువ్వు బ్రతుకుతావు, మేము బ్రతుకుతాం. లేదా నిన్నెవ్వరూ కూడా బాగు చేయలేరు. లేకపోతే ఒత్తి మానవుడు అనుకుంటే రాముణ్ణి సాగరం మీద నిర్మించగలడయ్యా సేతువునంత సేతువుని. ఆలోచించు. అందుచేత రాముడితో సంధి చేసుకో, భవిష్యత్ కాలానికి మేలైనటువంటి నిర్ణయం ఆలోచించి తీసుకో అన్నాడు. ఈ మాటలు కూడా రావణాసురుడికి నచ్చలేదండి. బ్రుకుటి ముడివేశాడు, క్రోధంగా చూశాడు. తాత, హితం అంటూ అహితాన్ని పరుషాన్ని చెప్తున్నావు నాకు ఇందాకటి నుంచి. నువ్వు ఈ మాటలు శత్రుపక్షం వారికి వెళ్ళి చెప్పు, నాకు కాదు. ఒక మానవ మాతృడు శాఖామృగాలన్నింటినీ కొద్దిమంది జంతువుల్ని వెంట వేసుకుని వాటిని నాకు సహాయం చెయ్యండి అని వాళ్ళని ఆశ్రయించిన వాడిని నేను చంపలేనా? ఎంత చులకన చేస్తున్నావు నన్ను. దేవాసురులందరినీ గడగడలాడించిన వాడిని నాకు ఈ జంతువులును ఈ మానవులు ఒక లెక్క, వానరాలను. రాముడిని అసమర్థుడు అనుకుంటా. ఈ యొక్క రాముడు మానవ మాతృడు, తండ్రి చేత పరిత్యక్తుడు, విడిచిపెట్టబడినటు వాడు. రిక్తుడైన రాముణ్ణి నువ్వు సమర్థుడు అని పొగుడుతున్నావు. రాక్షసుల నాయకుడినైనటువంటి నన్ను అసమర్థుడిని అంటున్నావు. నేను దేవతలకు భయంకరుణ్ణి, సర్వ విక్రమ పరాక్రమ సంపన్నుణ్ణి. వీరులు అంటే నీకు ద్వేషమా, లేకపోతే శత్రువుల పట్ల నీకు పక్షపాతమా? ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు. నన్ను ప్రోత్సహించకుండా నీ యొక్క మాటలతో నన్ను కృంగదీసి కఠినోక్తులన్నింటినీ కూడా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ప్రభావ సంపన్నున్నై పదవిలో ఉన్నవాడి పట్ల బుద్ధి ఉన్నవాడు ఎవరైనా సరే పరుషంగా మాట్లాడతాడా? అది రాజధర్మమా? పిచ్చివాడు మాట్లాడాలి, నువ్వు పిచ్చివాడి కింద మాట్లాడుతున్నావన్నాడు. శత్రు ప్రోత్సాహం ఉన్నవాడు అలా మాట్లాడతాడన్నాడు. కాబట్టి నువ్వు శత్రువులకి ఆలంబనగా ఉన్నావు కానీ నా వైపు నువ్వు మాట్లాడట్లేదన్నాడు. అరణ్యం నుంచి అంత శ్రమపడి సీతను ఇక్కడికి ఎత్తుకుని తీసుకువచ్చాను. ఈరోజు రాముడికి భయపడి అతనికి సమర్పించమంటావా సీతను తీసుకువెళ్ళి? ఏం మాట్లాడుతున్నావయ్యా? సుగ్రీవుడు, లక్ష్మణుడు, రాముడు, వానరులు అంతా నా చేతిలో చనిపోవడాన్ని 2-3 రోజుల్లో నువ్వు చూస్తావన్నాడు. ద్వంద్వ యుద్ధంలో దేవతలు కూడా ఎవరికి ఎదురు నిలవలేరే, అలాంటి రావణాసురుడు ఎవడికి భయపడతాడు? అంతేకాదు ఆ మహాబలుడు ఎవడో వచ్చి నన్ను నిలువునా చీల్చినా సరే, ఒకవేళ నువ్వు బలుడంటూ మహాబలుడు అంటున్నావు కదా రాముడు, నన్ను నిలువుగా చీల్చిన 2గా కోసిన నేను లొంగను.
నేను అనుకున్న మాట వదలను. ద్విధా బధ్యేయమప్యేవం ననమేయం తు కస్యచిత్ ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. నేను ఎవ్వరికీ తల వంచను, అంతేకాదు ఇది నా స్వభావం అన్నాడు రావణాసురుడు. అంతేకాదు నా స్వభావంలో ఉన్నటువంటి దోషమే అది అని ఒప్పుకున్నాడు. కానీ ఏం చెయ్యమంటావు? స్వభావం అనేటటువంటిది దురతిక్రమం కదా, అది మార్చుకోలేనిది కదా. నేను ఎవరికీ తల వంచను, నేను తప్పు చేశానని ఎవరి దగ్గర ఒప్పుకోను, నా స్వభావమే అది, నేను మారను. జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానాం యధర్మం నచమే నివృత్తి. నువ్వు చెప్పింది నేను చేస్తున్నది అధర్మం అని నాకు తెలుసు, కానీ ఈ అధర్మాన్ని చేయకుండా ఉండలేను. నువ్వు చెప్పిన ధర్మాన్ని సీతను తీసుకువెళ్ళి రాముడికి అప్పగించలేను అన్నాడు. ఇలా రావణుడు మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడిపోయాడండి మాల్యవంతుడు. ఇంకేం చేస్తాడు? నోరు మెదపలేదు. రాజా, నీకు జయమగుగాక, నీ అలవాటు ప్రకారం నువ్వు చెయ్యి, నిన్ను ఆశీర్వదిస్తున్నా, ఇక నేను వెళ్తున్నానని అనుజ్ఞ తీసుకుని సభలోంచి వెళ్ళిపోయాడు మాల్యవంతుడు. తక్కిన మంత్రులందరితో రావణాసురుడు సుదీర్ఘంగా చర్చలు చేసి లంకా సంరక్షణ ఏర్పాట్లన్నీ చేశాడండి. తూర్పు ద్వారానికి ప్రహస్తుణ్ణి పెట్టాడు, దక్షిణ ద్వారానికి మహాపార్శ్వ మహోదరులను ఉండమన్నాడు, పశ్చిమ ద్వారానికి ఇంద్రజిత్తును ఉండమన్నాడు, ఉత్తర ద్వారానికి సుఖ సారుణుల్ని రావణాసురుడు సంరక్షలుగా ఉంచాడు. ఈ రాక్షస సైన్యంతో విరూపాక్షుడు లంక మధ్య భాగంలో కాపాడుతూ ఉంటాడు. కొన్ని లక్షల మంది రాక్షసుల్ని పెట్టి కృతకృత్యుడై అంతఃపురంలోకి ప్రవేశించాడు రావణాసురుడు. ఇక రామ లక్ష్మణ సుగ్రీవ హనుమత్ అంగద జాంబవత్ విభీషణ శరభ శుషేణ మైంద ద్వివద గజ గవాక్ష కుముద నల పనస గవయాదులతో కూడి సుదీర్ఘంగా మంత్రాంగం జరుపుతున్నాడు రామచంద్ర ప్రభు. ఇటువైపు ఇదిగో లంక కనబడుతోంది. దీన్ని ఆక్రమించుకోవడం ఎలాగా, రావణాసురుణ్ణి జయించడం ఎలాగా అనే ప్రశ్న ఒకటి తలెత్తింది విభీషణుడి దగ్గర. వెంటనే విభీషణుడు అనలుడు, శరభుడు, సంపాతి, ప్రగణుడు అనే నలుగురు మంత్రుల్ని పక్షి రూపంలో పంపించాడు ఆకాశంలో. వాళ్ళు ఒక్కసారి లంక పైభాగంలో ఎగిరి యుద్ధ ప్రయత్నాలన్నింటినీ కూడా పరిశీలించి వచ్చి అక్కడ విన్నవించారు. ఏమిటిట? తూర్పు ద్వారాన్ని ప్రహస్తుడు, మహాపార్శ్వ మహోదరులు దక్షిణ ద్వారాన్ని, ఇంద్రజిత్తు పశ్చిమ ద్వారాన్ని, రావణాసురుడే ఉత్తర ద్వారాన్ని రక్షిస్తున్నారు. ఇక విరూపాక్షుడు రాక్షస బలంతో మధ్య భాగాన్ని కాపాడుతున్నాడు. వీరిలో ఒక్కొక్క సేనాపతికి 10 లక్షల మంది రాక్షస సైన్యం అండగా నిలిచింది. ఇదిగో నా సచివులు, వీరు ఈ వర్తమానాన్ని తీసుకువచ్చారు అని విభీషణుడు ఒక్కసారి ఆ విషయాలన్నీ రామచంద్ర ప్రభువుకి చెప్పాడు. మన సైన్యంలో ఏ వీరులు ఏ ద్వారం దగ్గర దాడి చెయ్యాలో వివరించవయ్యా అని కోరుకున్నారు. అప్పుడు రాముడు చెప్తున్నాడు, పూర్వద్వారం తూర్పు దిక్కున నీలుడు వానర సైన్యంతో వెళ్ళాలి ముందరికి. ప్రహస్తుడికి ఇతడు ధీటైనటువంటి ప్రతియోధుడు. ఇక మహాపార్శ్వ మహోదరుల్ని సంరక్షిస్తున్నటువంటి దక్షిణ ద్వారం వైపుకి వాలిపుత్రుడైనటువంటి అంగదుడు ఆక్రమిస్తాడు. కపి సమూహంతో హనుమంతుడు ఇంద్రజిత్తున్నటువంటి వైపుకి పశ్చిమ ద్వారం దగ్గరికి ప్రవేశిస్తాడు. ఇక సర్వలోకాలకి ఋషీశ్వరుల్ని దేవతల్ని పీడిస్తున్న లోకకంటకుడైనటువంటి రావణాసురుడు ఉన్నటువంటి ఉత్తర ద్వారం వైపుకి నేనే సౌమిత్రితో లక్ష్మణుడితో కలిసి వెళ్తాను. ఉత్తర ద్వారాన్ని ముట్టడిస్తాను. సుగ్రీవ, జాంబవత్ విభీషణాదులను వెంట పెట్టుకుని నువ్వు సైన్యం మధ్య భాగంలో సంరక్షిస్తూ ఉండమని చెప్పారు. కపివీరులారా, మీరందరూ కూడా ఎవరైనా సరే మనుష్య రూపాలని పొందొద్దు. కామరూపులు కాబట్టి మీరు ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని పొందడానికి వీలు లేదు. మీరందరూ కూడా వానర రూపాల్లోనే ఉండండి. మిమ్మల్ని పోల్చుకోవాలి అంటే మాకు అదే గుర్తు. నేను, లక్ష్మణుడు, విభీషణుడు, అతడి మంత్రులు నలుగురు తప్ప ఇంకెవ్వరూ మానవ రూపాల్లో ఉండడానికి వీలు లేదు అని రామచంద్ర ప్రభు హెచ్చరికలు జారీ చేశారు. ఇలా నియమించి విభీషణ, మనం ఈ రాత్రికి సువేళ పర్వతం పైభాగంలో అధిరోహిద్దాం. ఇది చాలా అందమైనటువంటి పర్వతం, పైగా అగ్రభాగం నుంచి లంకని కూడా చూడవచ్చు అని రామచంద్ర ప్రభు నీచుడైనటువంటి నీచబుద్ధితో తన భార్యను అపహరించి తీసుకుపోయినటువంటి రావణాసురుణ్ణి సంహరించేదాకా నాకు నిద్ర పట్టదని ప్రతిజ్ఞ చేసి వెంటనే ఆ రాక్షస సమూహాల్ని లంకని చూడడానికి ఆ సువేళ పర్వతం పైకి ఎక్కడానికి సంకల్పం చేశాటండి. అంతేకాదు ఒకటే చెప్తున్నాడు, నేను రావణాసురుణ్ణి చంపక తప్పట్లేదు, నిజానికి వాడిని చంపాలని నాకు లేదు, కానీ వాడు చేస్తున్న చేష్టితం వల్ల
నేను వాడిని చంపడానికి పూనుకోవలసి వస్తుంది. ఎందుకో తెలుసా? ఏకోహి కురుతే పాపం కాలపాశావసంగత నిచేనాత్మాపర పచారేణ కులంతేన వినశ్యతి. ఒక్కడు చేసినటువంటి పాపం వల్ల, ఒక్కడు చేసినటువంటి అపరాధం వల్ల, వాడొక్కడు చేసినా ఆ కులం అంతా కూడా నాశనం అవుతోంది ఈరోజు. అందువల్ల ఒక్క రావణుడు చేసిన తప్పిదం వల్ల ఈరోజు రాక్షసులందరినీ సంహారం చేయవలసి వస్తున్నది ఓ విభీషణ. అందువల్ల భోగాలను దాపరించిన వాడు ఎవడో ఒక్కడు చేసిన తప్పుకి ఆ కులం అంతా శిక్ష అనుభవించక తప్పదు. ఇలా పలుకుతూ రామచంద్ర ప్రభు ఆ సువేళ పర్వతం మీదకి చేరుకున్నారు. అక్కడి నుంచి లంకను చూస్తారు, ఆ సౌందర్యాన్ని వివరిస్తారు. అక్కడి నుంచి వర్తమానాన్ని పంపుతారు రావణాసురుడికి. సుగ్రీవుడు వెళ్తాడు. ఇవన్నీ కూడా రేపు జరుగుతాయి. రేపటి నుంచి యుద్ధం ప్రారంభమవుతుంది. యుద్ధ సన్నివేశాలన్నిటితో కూడుకున్నటువంటి రామాయణ కథని రేపటి నుంచి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చెప్పండి, మీరందరూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. జై బోలో రామచంద్ర పరబ్రహ్మకి, సీతారామచంద్ర స్వామికి, రామభక్త హనుమాన్ కి జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. మా కాందాయ కాందాయ కాంతార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవదత్త. గోవిందా గోవిందా గోవిందా. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ.